బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటీ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రార్థన చేసుకుందానమ్మా. ప్రార్థన చేసుకొని జీవం కలిగినటువంటి దేవుని యొక్క విలువైనటువంటి సంగతులు మరి కొన్నింటిని జీవ గ్రంథంలోంచి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవుల కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు ప్రసాదించి, ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరిచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి తండ్రి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా తోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గంట సేపు మరి దేవుని వాక్యం అనేది 1 అవర్ ఉంటుంది అమ్మా. ఓపిక అందరికి ఉందా లేదా? కష్టమేనా? ఓకే, ఒక గంట సేపు ఓకేనా. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సెలవు దొరికింది అనుకోండి, కామన్గా ఏం చేస్తుంటాం? ఇళ్లలో ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తుంటారు కామన్గా? ఆ రోజు రుచికరమైనటువంటి భోజన పదార్థాలు సిద్ధం చేసుకొని మనం తింటూ ఉంటుంటాం స్పెషల్గా. ఈరోజు కూడా మరి అలాంటిది ఆత్మీయ ఆహారాన్ని మన జీవితాలకు అవసరమైనటువంటి కొన్ని హెచ్చరికలు మన జీవితం అమ్మా. మనందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము అనంటే ప్రధానమైనటువంటి కారణం మనం ఈ జీవితం గడిచిన తర్వాత నిత్యము కూడా దేవునితో ఆయనతో కలిసి బ్రతకాలని, నిత్య జీవితం పొందాలన్నదే మన ముఖ్య ఉద్దేశం. మనం నిత్య జీవితం మనం సాధించాలి అనంటే ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతికితే కుదరదు. ఖచ్చితంగా కూడా దేవుడు ఏమనుకుంటున్నారో ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఆ చిత్తం ఏదో భూమి మీద ఉన్నప్పుడు దాన్ని జరిగిస్తేనే మరి దేవుణ్ణి చేరుకోగలం. కాబట్టి దేవుణ్ణి చేరుకోవాలి అనంటే దేవుడు చెప్పినటువంటి మెలకువలు, దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలు ఏంటి అనేది ఈరోజు ప్రధానంగా 3 ముఖ్యమైనటువంటి అంశాలను జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయము, నిర్గమకాండం 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఈ 16 వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలోనే. ఈ 16 అధ్యాయాల్లో నుంచి 3 ప్రధానమైనటువంటి అంశాలను మనం ఈరోజు ధ్యానం చేస్తాం అమ్మా. మొదటి వచనం చదువుదాం. తరువాత ఇజ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫెదీములో దిగిరి అని ఉందండి. ఎక్కడ దిగారంటే వాళ్ళు ఇజ్రాయేలీలు జనాంగం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, మొట్టమొదటి మాట ఏమంటున్నారంటే తరువాత అనే మాట ఉంది అమ్మా. తరువాత అని ఎప్పుడు చెబుతాం మనం చెప్పండి? అంతకుముందు ఏదో జరిగితే తరువాత అని అంటాం. అంతకుముందు ఏదో జరిగింది వీళ్ళకి. ఇలా జరిగినటువంటి వీళ్ళు ఎవరంటే వీళ్ళు అబ్రహాము సంతానం. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారి వాగ్దాన పుత్రుడు యాకోబు గారు. యాకోబు గారికి మరొక పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలుకు 12 మంది మగపిల్లలు మరియు ఒక ఆడబిడ్డ ఉన్నారు. ఈ 12 మంది మగబిడ్డల సంతానాన్నే మనం ఇజ్రాయేలు జనాంగం అని అంటాం. ఇజ్రాయేలు జనాంగం అని అంటాం. ఈ ఇజ్రాయేలు జనాంగం యోసేపును అమ్మ మీ అందరికి తెలిసిన సంగతి కాబట్టి చకచక చెప్పుకుంటూ వస్తాను. ఒక బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి ఓకేనా. ఈ ఇజ్రాయేలు జనాంగం యాకోబు కాలంలోని తన కుమారుడైన యోసేపును ఈజిప్ట్ దేశానికి అమ్మిన తర్వాత వీళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోయారు. అక్కడికి వలస వెళ్ళిపోయిన తర్వాత సుమారు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను అందరూ బాగా వినాలే అమ్మా. మీకు కనుక బోరు కొట్టింది అనుకోండి చెప్పేసేయండి, ఆపేద్దాం, ఏం పర్వాలేదు. కానీ చెప్పిన కొద్దిసేపు అయినా సరే అటెన్షన్గా వినాలి.
ఓకేనా, గుడికి వచ్చాము అని అంటే ఓకేనా, ఏదైనా సరే ఒక కొత్త సంగతి తెలుసుకొని పోవాలి. ఇక్కడికి వచ్చేసేసి అన్నం పెట్టారు తినేసాము అని అంటే ఆ అన్నం ఏది ఇంట్లో కూడా తినొచ్చు, లేకపోతే ఇప్పుడైనా సరే తీసుకొని వెళ్ళిపోవచ్చు. బాగా విందాం. ఓకే, ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? అందరూ సమాధానం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వీళ్ళని దేవుడు బానిసత్వం నుంచి విడుదల చేసి బయటికి పంపించేశారు. దానిని ఏమంటారంటే నిర్గమము అని అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్లోని ఓకేనా ఎక్సోడస్ అని అంటారు. ఎక్సోడస్ అంటే అర్థం ఏంటిది? ఎగ్జిట్ అని విన్నారు ఎప్పుడన్నా మీరు? ఎక్కడ ఉంటుంది మీ ఆ పదం? ఎగ్జిట్ అనేది అమ్మా చాలా చోట్ల బస్ స్టాండ్లలో ఉంటుంది, రైల్వే స్టేషన్స్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్లలో ఉంటుంది, చాలా చోట్ల ఎగ్జిట్ అనేది. ఎగ్జిట్ అంటే అర్థం ఏంటంటే బయటికి వెళ్ళండి అని అర్థం, బయటికి వెళ్ళిపోవటం అని అర్థం. నిర్గమము అని అంటే దాని అర్థం కూడా ఏంటిది? బయటికి వెళ్ళటం అని అర్థం. బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళు బయటికి రావటమే నిర్గమము. ఆ నిర్గమకాండం మొత్తం కూడా ఓకేనా అలా బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పటమే ఈ నిర్గమకాండం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను విడిపించటం కోసం దేవుడు ఒక నాయకుడిని సిద్ధం చేశారు. మొదటిది వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు బయటికి తీసుకురావాలి అని అంటే ఒక నాయకుడు కావాలి, ఒక హీరో కావాలి. ఆ హీరో ఎవరు? మోజెస్. వెరీ గుడ్. మోషే నాయకత్వంలోని మరి ఆయన అక్కడికి వెళ్ళి దేవుడు ఫరోతో ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. దేవుడు ఫరోతో ఏం చేశాడు? ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. 9 తెగుళ్ళు, భయంకరమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి దేవుడు కుమ్మరించడం జరిగింది. ఆ కుమ్మరించిన తర్వాత కూడా ఫరోకి బుద్ధి రాలేదు. ఫరో ఈ బానిసలైనటువంటి ఇజ్రాయేలీలను బయటికి పంపించడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే ఒక ప్లాన్ చెప్పాడు దేవుడు. నాయనా ఈ నైట్ సంహారక దూత బయలుదేరి వస్తుంది. సంహారక దూత ఈ నైట్ వస్తుంది. ఇది ఇద్దరు కూడా పాటించాలి. ఇజ్రాయేలీలు పాటించాలి, ఐగుప్తీయులు పాటించాలి. ఇజ్రాయేలీలు దేవుని నమ్మిన బిడ్డలు, ఐగుప్తీయులు దేవుని నమ్మని బిడ్డలు. ఇద్దరికీ కూడా దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ నైట్ ఈ పాయింట్ ఓకేనా, ఇది ఎవరైతే పాటిస్తారో ఈ రాత్రికి సంహారక దూత వస్తుంది. సంహారక దూత వచ్చినప్పుడు మీ ఇంటి గడపలు ఉన్నాయి కదా, మీ ఇంటి యొక్క ఏమంటారు గడపలు ఉన్నాయి కదా, ఆ గడపను చూసినప్పుడు దాని మీద ఒక రక్తం అనేది ఉండాలి. ఏంటి ఆ రక్తం? నీసాను అనేటటువంటి ఆ మాసంలోని ఆ మంత్లోని 10వ దినమున మీరు గొర్రెపిల్లను తీసుకోవాలి. 4 రోజులు ఆగిన తర్వాత 14వ దినాన్న ఆ గొర్రెపిల్లను వధించాలి. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని అంతటినీ కూడా ఒక పాత్రలో దాన్ని అంతటిని కూడా ఒలికించాలి. ఒలికించినటువంటి దీనిని ఏ గుడ్డతోనో ఏ బ్రష్తోనో కాకుండా అక్కడ హిస్సోపు అనేటటువంటి ఒక చెట్టు. ఏంటిదమ్మా? హిస్సోపు అనేది ఒక రకంగా చెప్పాలంటే పనికిమాలిన చెట్టు. అదే ఒక రకంగా ఆ చెట్టు అది దేనికి పనికిరానటువంటి మన దగ్గర పిచ్చెట్లు అంటారు చూసారమ్మా పల్లెల్లోని, అలాంటి చెట్టు అనమాట. అది ఆ బ్రౌనిష్ ఏమంటారు దాని వంకాయ కలర్లోని కొన్ని పువ్వులు ఉంటాయి, దానికి పచ్చనైనటువంటి ఉంటాయి. అది దాన్ని తీసుకొని కట్టలా కట్టి దాన్ని రక్తంలో ముంచి నిలువు కమ్ముకి అడ్డు కమ్ములకి కూడా ఈ రక్తాన్ని పూయండి. పూసిన తర్వాత మీరందరూ కూడా ఎక్కడ ఉండాలి? లోపలే ఉండాలి. లోపల ఉన్నప్పుడు రాత్రి వేళ సంహారక దూత అక్కడికి వస్తుంది. సంహారక దూత వచ్చి ఏ గడపనైతే చూసినప్పుడు ఆ రక్తం ఉంటుందో ఆ రక్తం మూలంగా మీ ఇంటికి రక్షణ వచ్చేసింది. మీ ఇంట్లోని ఎవరు కూడా ఎలాంటి హాని జరగదు. ఒకవేళ రక్తం లేదనుకోండి, ఇంట్లోని తొలిచూలు మరణం అనేది సంభవిస్తుంది. మొట్టమొదట పుట్టిన కుమారుడు లేచిపోతాడు. అర్థమవుతుంది కదా మీకు? తొలిచూలు మరణం. మొదటిది ఐగుప్తులో వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. రెండోది దేవుడు హీరోని సిద్ధం చేశాడు. మూడోది ఫరో మీద యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు తొలిచూలు మరణాన్ని దేవుడు ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఐగుప్తు దేశంలోని అనేకులు ఐగుప్తీయులలోని తొలిచూలు మరణాలని సంభవించినాయి. అందులోని రాజుగారి కొడుకు కూడా చచ్చిపోయాడు. అమ్మా ఎప్పుడైనా సరే హీట్ మనకు తగిలితేనే చాప కిందకి నీళ్లు వస్తాయి అంటే ఎవడు కదలడు. ఎవరి దగ్గరకైతే నీళ్లు వస్తే అప్పుడు లేస్తారనమాట. అలానే ఈ రాజుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇతను మారలేదు. కానీ తన ఇంట్లోని తన పెద్ద కుమారుడు మరణించిన తరువాత తనకు అర్థమైపోయింది, ఇక వీళ్ళ జోలికి మనం పోవటం అనవసరం, వీళ్ళని ఇంకా హోల్డ్ చేయలేం మనం, వీళ్ళ వెనక ఏదో మహాశక్తి ఉంది, వీళ్ళని నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అన్న సంగతి చెప్పి వాళ్ళని బయటికి పంపించేశాడు. బయటికి పంపించేసిన తర్వాత ఆ రాత్రి బయలుదేరారు. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తు దేశం నుంచి. దేవుడు ఎవరికి?
ఇస్సాకు, అంతకుముందు ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేశంలోనైతే బ్రతికారో అందరూ వినాలమ్మా. ఎవరో కూడా నిద్రపోవద్దు దయచేసి. నిద్రపోదలుచుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. ఓకే, ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి వీళ్ళని నడిపించాలి. ఎక్కడికి నడిపించాలమ్మా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి. వీళ్ళు బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు అంటే సుమారుగా 20 లక్షల మంది బయలుదేరారండి. ఎంతమంది? 20 లక్షల మంది ఒక దారిని నడుచుకుంటూ పోతున్నారంటే ఎంత పెద్ద జర్నీ ఒకసారి ఆలోచించండి. 20 లక్షల మంది ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర జంతువులు ఎన్ని ఉండొచ్చు? కోళ్ళు అయితేనేమి, కుక్కలు అయితేనేమి, ఒంటెలు అయితేనేమి అమ్మా, అలాంటి జంతువులు ఎన్ని ఉండొచ్చు? సుమారుగా అంచనా ప్రకారం 1 కోటి జంతువులు ఉన్నాయంట. ఎన్ని జంతువులు? 1 కోటి జంతువులు. 20 లక్షల మంది మనుషులు బయలుదేరారు. నైట్ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఈ బయలుదేరినటువంటి వీళ్ళు జర్నీ చేయాలి. కరెక్ట్గా జర్నీ చేస్తే 7-8 రోజుల కల్లా ఆ దేశంలోకి వచ్చేస్తారు. కరెక్ట్గా నడిస్తే ఎన్ని రోజులు? 7-8 రోజుల కల్లా వచ్చేస్తారు నడిస్తే. దగ్గర దేశాలన్నమాట. కానీ ఈ రూట్ని ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు అంటే దేవుడే రూట్ని డిసైడ్ చేస్తున్నాడు. డిసైడ్ చేసేటప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు చూడండి. 13వ అధ్యాయంలోని నిర్గమకాండం 13వ అధ్యాయము, నిర్గమకాండం 13వ అధ్యాయము 17వ వచనం చూద్దామా ముందుగా. 17వ మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గమున, వీళ్ళ రూట్ ఎవరు డిసైడ్ చేశారమ్మా? దేవుడు డిసైడ్ చేశారు. ఏ రూట్ సెలెక్ట్ చేశారు దేవుడు? ఫ్రంట్ ఎక్కడైతే ఎర్ర సముద్రం ఉందో ఆ రూట్ని దేవుడు కావాలనే సెలెక్ట్ చేశాడు. కరెక్ట్ కదా? కావాలని సెలెక్ట్ చేసి అక్కడ నుంచి ఎక్కడికి నడిపించారు అని అంటే 14వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ప్రియమైన వారిలో. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పీహా-హిరోతు అనేటటువంటిది, పీహా-హిరోతు అక్కడికి పోవాలంటమ్మా. ఏంది ఆ ప్లేస్ పేరు? వెరీ గుడ్. ఈ ప్లేస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, నేను చెబుతాను అమ్మా. ఏంటిది ఆ ప్లేస్? పీహా-హిరోతు. వెరీ గుడ్. పీహా-హిరోతు అనేటటువంటి ప్లేస్ ఎలా ఉంటుందంటే ఎదురుగేమో ఎర్ర సముద్రం ఉంటుంది. ఎదురుగేముంది? ఎర్ర సముద్రం ఉంది. ఇటుపక్క ఒక కొండ ఉంటుంది, ఇటుపక్క ఒక కొండ ఉంటుంది, వెనక పక్క ఒక అరణ్యం ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా? ఈ 4 డైరెక్షన్స్ మధ్యలోని ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం పేరేం పేరు? పీహా-హిరోతు. దీని ఎదురుగేముంది? ఎర్ర సముద్రం ఉంది, ఇటుపక్క ఒక పర్వతం ఉంది, ఇటుపక్క ఒక పర్వతం ఉంది, వెనక పక్క ఒక అరణ్యం ఉంది. అక్కడికి వెళ్ళిపోయారండి. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక చూస్తే భయంకరమైన శబ్దం వచ్చేస్తుంది. ఆ అరణ్యంలో నుంచి శబ్దం వచ్చేస్తుంది. అరణ్యంలో నుంచి దుమ్ము లేస్తూ వస్తుంది. చూసిన తర్వాత ఏంది ఇది అని చెప్పేసి అందరూ 20 లక్షల మంది కంగారు పడిపోయారు. కంగారు పడిపోయినప్పుడు ఈ సమాచారం ఎవరికి అందిందంటే ఫరో అనేటోడికి అందింది. ఇశ్రాయేలీలు చిక్కుకొని పోయారు, ఇక వాళ్ళు ముందు పోలేరు. ఇలా నడిపించింది ఎవరు? వీళ్ళందరూ తీసుకొచ్చింది ఎవరు అక్కడికి? ఆ ప్లేస్కి మోషే ద్వారా వస్తున్నారు. కానీ ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు. దేవుడు ఏం చేశాడు అని అంటే ఎర్ర అంటారు, తెలుసు కదమ్మా మీకు? ఎర్ర అంటే తెలుసా? చేపలు పట్టారు ఎవరన్నా? చేపలు పట్టేటప్పుడు ఏం చేస్తారంటే గాలానికి ఏం చేస్తారు? ఎర్రను తీసుకొచ్చేసి అలా పెట్టేస్తారు. పులిని పట్టాలంటే ఏం చేయాలి? పులిని పట్టాలంటే, పులిని చంపాలంటే ఏం చేయాలి? ఎదురుకు పోయి ఇట్ట పెడితే నిన్ను చంపేసిద్ది అది. కానీ దానికోసం ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారు, చెట్టు దగ్గర తీసుకుపోయి ఒక మేకపిల్లను కట్టేసేసేసి చెట్టు మీద కూర్చుంటాడు మనోడు. బాణాలు కానివ్వండి లేకపోతే గన్ను కానీ తీసుకొని అక్కడ కూర్చుంటాడు. ఇది నైటు ఈ మేకపిల్ల అరవగానే ఏం చేసింది పులి? ఇది ఖాళీ గుందిలే అనుకొని వచ్చేసింది. వచ్చిన తర్వాత పైనుండి ఏం చేస్తాడు? ఈ మేకపిల్ల లేకపోతే ఆ పులి రాదు. మేకపిల్లను పెడితేనే పులి బయటకు వచ్చింది. పులి బయటకు వచ్చిన తర్వాత దాన్ని వేటగాడు చంపేస్తాడు. దేవుడు కూడా ఏం చేశారంటే, నాయనా ఇశ్రాయేలీలారా మీరు ఎర్రలాంటోళ్ళు. ఏంటది? మీరు ఎర్రలాంటోళ్ళు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చేసి ఈ సముద్రం ఎదురుకు పెట్టగానే వాడికి మళ్ళీ దుర్బుద్ధి పుట్టింది. ఎవరికి? వాడిని అక్కడే కొట్టొచ్చు, నేను వాడిని అక్కడే నేను చంపేయగలను. కానీ వీడికిచ్చే శిక్ష ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకి తరతరాలకి జ్ఞాపకం ఉండాలి. తరతరాలకి కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ఏ ఒక్కడికైనా నేనిచ్చే శిక్ష ఎలా ఉంటుంది అనేది తరతరాలకి జ్ఞాపకం ఉండాలి. కాబట్టి మిమ్మల్ని ఎర్రగా ఇక్కడ ఉంచుతున్నాను. అమ్మ, మేకపిల్లను కట్టేసినంత మాత్రం మేకపిల్లకి ఏమైనా ప్రమాదమా?
మేకపిల్లకి ఏం ప్రమాదం లేదు, ఎందుకంటే పైన ఆల్రెడీ కాపరి ఉన్నాడు, పైన కాపరి ఉన్నాడు కాబట్టి వీళ్ళని కూడా ఏం చేశాడు దేవుడు అక్కడ తీసుకొచ్చారు. ఫరో 6,000 రథాలతోని భయంకరంగా అక్కడికి వచ్చేసాడు. దేవుడు ఈలోగా మోషేకి ఇచ్చేసి, నాయనా మోషే ఇంకా నా కోసం ప్రార్థన చేస్తావేంటి, వాళ్ళు ఏదో నీ మీద విసుకుతున్నారని, నీ మీద ఏదో గొనుగుతున్నారని చెప్పేసి ఇంకా నాకు ప్రార్థన చేస్తావేంటి, నీ కర్ర చూపించాయి, నీ కర్ర చూపించేసి, అలా చూపిస్తే చాలు సముద్రం పాయలైపోద్ది. వీళ్ళు వెళ్ళిపోయారండి. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా, ఆ సముద్రం అనేది పాయలైపోయింది. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఫరోకి ఏమనిపించింది, అరే నడుచుకున్నోడే సముద్రం దాటిండు, మేము ఎట్లా వస్తున్నాం, మేము రథాలు వేసుకొని వస్తున్నాం అని అన్నారు. వాళ్ళని దేవుడు ముందుగానే ఇంకెప్పటికీ కూడా మీరు ఎప్పటికీ కూడా ఈ రోజు వచ్చేటటువంటి ఐగుప్తుల్ని ఎన్నటికీ మీరు ఇక చూడరు, మీరు నేడు నేను దయచేయబోయేటటువంటి రక్షణను మీరు కళ్ళారా చూడండి, మీరు ఉచితంగా రక్షణను మీరు చూడండి. యుద్ధం ఎవరు చేస్తారంటే ఇప్పుడు పాట ఒకటి పాడతారు మన వాళ్ళు, ఏం పాట, యుద్ధము ఇక్కడి నుంచే వచ్చింది అనమాట, ఇక్కడి నుంచే వచ్చేసింది. యుద్ధం నేను చేస్తాను. ఇప్పుడు ఈ పాయింట్ బాగా గుర్తుంచుకో, యుద్ధం ఏం చేస్తాను, నేను చేస్తాను. యుద్ధం చేసినప్పుడు మీరు జస్ట్ ఆ ఉచితంగా రక్షణను మీరు పొందుకొని అవతలకి వెళ్ళిపోండి అని అన్నారు. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళని ఆ నీటిలోని సమాధి చేశాడు దేవుడు. వీళ్ళని సముద్రం దాటించి బయటకు వచ్చారు. సముద్రం దాటించి బయటకు వచ్చిన తర్వాత చాలా కృతజ్ఞతగా ఉన్నారు, వీళ్ళందరూ కృతజ్ఞతగా ఉన్నారు. అందరూ కూడా దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు, అంతా బాగుంది. ఇక ఆ ప్రాంతాల నుంచి క్రమక్రమంగా ఒక్కొక్క చోటకి వస్తున్నారు. ఒక్కొక్క చోటకు వచ్చేసినప్పుడు ఒక చోటకి మెరీబా అనేటటువంటి ఒక స్థలం ఉంది. ఏంటది, అక్కడ ఏమున్నాయి, నీళ్లు ఎలా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు వెంటనే ఏం చేశాడు, నాయనా ఇదిగో నీళ్ళ చేదుగా ఉన్నటువంటి నీళ్లను తీయగా చేశాడు. వెరీ గుడ్. ఆ తర్వాత ఇంకొక ప్రాంతానికి వచ్చారమ్మ, ఇంకొక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు ఎలీము. ఏం పేరు, ఈ ప్రాంతానికి వచ్చి సుమారుగా 6 వీక్స్ ఉన్నారండి. ఎన్ని వీక్స్ అమ్మా, 6 వారాలు ఉన్నారు సుమారుగా. 1.5 నెల ఉన్నారు. 1.5 నెల ఉన్నారు. ఈ 1.5 నెలలోనే వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ భోజనాలన్నీ అయిపోయింది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి గోధుమలు అయితేనేమి, వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు అయితేనేమి అన్నీ అయిపోయింది. ఇక మోషే దగ్గరకు వచ్చి అడగటం మొదలుపెట్టారు, నాయనా మేము అన్నీ తెచ్చుకున్నవి అన్నీ కూడా అయిపోయినాయి, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మనం ఇంకా చూస్తేనేమో పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళలేదు, ఇక్కడేం పంటలు ఏమి లేవు, మాకు తినటానికి ఏంటి అని అనగానే దేవుడు ముందుగానే ఒక ప్లాన్ చెప్పాడు. మీ అందరికీ తెలిసింది ఏంటి ఆ ప్లాను, మోషే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, రేపు ఉదయం కల్లా మీకు అవసరమైనటువంటి ఆహారం సమృద్ధిగా దొరికిద్ది. మీరు ఒక పని చేయండి, మీ పాత్రలను తీసుకోండి, ఆ ఆహారం అనేది ఆకాశం నుంచి కురిపిస్తాను, మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి. అమ్మా ఎంత, మనమైతే ఏం చేస్తాం, ఆ ప్లేస్లో వాళ్ళ గురించి వదిలిపెట్టండి. మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి, అవునా? మనకు జనరల్గా చెప్పాలంటే మనకు సంవత్సరానికి సరిపోయి ఉండే ఉంటుంది ఇంకా, కానీ వచ్చే సంవత్సరం ఏం జరిగిద్దో అని మనకి ఇప్పటికే చింత. అందుకే యేసుప్రభులు వారు ఏమన్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టల్లో కూర్చుకోవు, వాటిని పోషించేది ఎవరు? అమ్మా మీరు పిట్టలను ఎప్పుడైనా పెంచారా? నేను ఒక 4 పిట్టలు కొనుక్కున్నానండి. కొనుక్కొని వాటి మెయింటెనెన్స్ కుదరక ఈ వదిలేసేసినాను. ఎందుకంటే రోజు అన్నం వేయటం, సాయంత్రానికి శుభ్రం చేయటం, ఈ తట్టుకోలేక వదిలేసేసి. అర్థమైందా అమ్మా? ఆకాశంలో ఎన్ని పక్షులు ఉన్నాయి ఆలోచించండి, వాటన్నిటికీ ఆహారం పెట్టేది పరలోకమందున్న మన తండ్రి ప్రియమైన, వాటికంటే శ్రేష్టమైన వాళ్ళం మనం. కాబట్టి వాళ్ళకి ఆ రోజు చెప్పారండి, ఆకాశం నుంచి అన్నం పడిద్ది, అన్నం కురిపిస్తాను, కురిపించేసినప్పుడు అది తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, ఎంత తినగలరో అంత వరకు తీసుకోండి. ఎక్కువ కనుక తీసుకున్నారనుకో అది తెల్లవారికి వాసన అనేది పట్టిపోతుంది, కాబట్టి అలాంటిది వద్దు అని చెప్పేసి దేవుడు ఆకాశం నుంచి కురిపించినటువంటి దాన్ని చూసి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఏంట్రా ఇది, ఏంట్రా ఇది, ఏంట్రా ఇది అని అంటున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు ఏం పడిందో. ఏంట్రా ఇది అన్న పదాన్నే వాళ్ళ భాషలో, హీబ్రూ భాషలో ఏమంటారంటే మన్నా అంటారు. మన్నా అంటే అర్థం ఏంటది? మనం చాలా పెద్దగా ఆలోచించుకున్నాం. మన్నా అనే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఏందిరా ఇది అని అర్థం, ఏంట్రా ఇది అని అర్థం. వాళ్ళకి అర్థం కాక అలా అనుకున్నారు, దాని పేరే దానికి చివరికి మన్నాగా మారిపోయింది. ఓకే కదమ్మా, మన్నా గురిసింది. వెరీ గుడ్. ఇక వీళ్ళు తింటున్నారు, దూలగా తింటున్నారు, నీళ్లు సమృద్ధిగా వస్తున్నాయి అమ్మా, సమృద్ధిగా నీళ్లు వస్తున్నాయి, తాగుతున్నారు, అంతా కూడా బాగుంది. బట్టలో మాయటం లేదు, చెప్పులు అరగటం లేదు. ఉదయం పూట ఎండ తగులుతుందని దేవుడు ఏకంగా అంతమందికి ఎన్ని గొడుగులు ఇవ్వాలి, మరి అంతమందికి ఎన్ని గొడుగులు ఇవ్వాలి? కాబట్టి దేవుడే ఆకాశంలో ఒక మేఘాన్ని పెట్టేశాడు. ఆకాశంలో ఏం పెట్టాడు? ఒక మేఘాన్ని పెట్టాడు. మేఘం ఎటువైపుగా నడిస్తే వీళ్ళు ఆ మార్గం గుండా నడుస్తూ వెళ్ళాలి. వెరీ గుడ్. అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి ప్రతి
జీవికి, ప్రతి పురుగుకి, ప్రతి పాముకి, అన్నిటికీ ఆజ్ఞలు వెళ్ళిపోయినాయి. వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళ జోలికి మీరు రావటానికి వీల్లేదు అన్నటువంటి అమ్మ బాగా ఆలోచన. సర్వ సుఖాలు కూడా అరణ్యంలో లగ్జరీ లైఫ్ అంటారండి వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే ఏంటిదమ్మా వాళ్ళది? లగ్జరీ లైఫ్. ఈ లగ్జరీ లైఫ్ ఉన్నటువంటి వీళ్ళు అరణ్యంలోకి వచ్చేసారు. వచ్చి ఒక ప్లేస్లో దిగారు. ఇప్పుడు అదే మాట ఇప్పుడు చదువుతున్నాం అమ్మా. ఇంత బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వచ్చింది అనమాట. ఇంతకుముందు ఏం జరిగింది అని అంటే ఇదన్నీ జరిగింది. ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఐగుప్తీయులు నాశనం అయిపోయారు, సముద్రం దాటి హ్యాపీగా వచ్చేసారు. ఓకేనా? వీళ్ళకి ఆహారం అనేది కొదువ లేదు, చెప్పులు అరగటం లేదు అమ్మా. ఆకాశంలోనేమో మేఘస్తంభాన్ని దేవుడు పెట్టాడు. నైట్ అయితేనేమో ఎన్ని లైట్లు కావాలి మరి వీళ్ళకి? కాబట్టి ఆకాశంలోనే అగ్నిస్తంభాన్ని పెట్టాడు. దేవుడు సమస్తాన్ని కూడా వాళ్ళ కోసం సమస్తాన్ని సిద్ధం చేసేసాడు. ఇన్ని సర్వసుఖాలు అనుభవిస్తున్నటువంటి ఈ టైంలో దేవుడు ఏం చేశాడు అంటే ఒక ప్లేస్కి ఆ మాట చదవడం. ఇప్పుడు తరువాత ఇదంతా జరిగిన తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము ఎవరి మాట చొప్పున? అందరూ చెప్పాలి. ఎవరి మాట చొప్పున? ప్లాన్ ఎవరిదన్నమాట? ఇది యెహోవాది అన్నమాట. దేవుడు ప్లాన్ అన్నమాట. దేవుని మాట చొప్పున ఏం చేశారు వీళ్ళు? తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫెదీములో దిగిరి అని ఉందండి. ఎక్కడ దిగారమ్మా వీళ్ళు? ఆ ప్లేస్ పేరు ఏం పేరు? రెఫెదీము. రెఫెదీము అంటే రెస్టింగ్ ప్లేస్ అని అర్థం. ఏంటది? విశ్రాంతి స్థలము అని అర్థం. ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? విశ్రాంతి స్థలం. ఎవరు చెబితే వచ్చారు? చెప్పండి. యెహోవా చెబితే వచ్చేసారు. యెహోవా చెబితే వచ్చారు. తీరా వచ్చేసరికి అక్కడ ఏమి లేవంట? ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు అని అన్నారండి. వీళ్ళకు ఒక శ్రమ వచ్చి పడింది ఇప్పుడు అమ్మా. ఇక్కడ మీరు బాగా గమనించారు. ఎవరు చెబితే వచ్చారు అక్కడికి? యెహోవా చెబితే వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రెఫదీములో వచ్చారు. రెఫదీములోకి రాకముందు దేవుడికి తెలియదా ఇక్కడ నీళ్ళు లేవని? చెప్పండి. వాళ్ళు ఇక్కడికి రాకముందే దేవుడికి తెలుసా తెలియదా? దేవుడికి ముందే తెలుసు ఇక్కడ నీళ్లు లేవన్న సంగతి తెలుసు. నీళ్లు లేవన్న సంగతి తెలిసినా కూడా వీళ్ళని ఎక్కడికి నడిపించాడు దేవుడు? నీళ్లు లేని దగ్గరికే నడిపించాడు. మనం కూడా చాలామంది మనం అనుకుంటుంటాం మన జీవితాలు, నేను అంతా భక్తిగానే ఉన్నాగా బ్రదర్. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటుంటారు, బ్రదర్ మేము చాలా భక్తిగా ఉంటాం బ్రదర్, చర్చికి వెళ్తాము, బైబుల్ చదువుతాము, ప్రార్థన చేస్తాము, మా జీవితంలో ఎందుకు బ్రదర్ అన్ని కష్టాలు అన్ని నేను ఏది పట్టుకున్నా కూడా అది ఎందుకో నాకు కలిసి రాదు బ్రదర్ అని అంటుంటారు. అసలు దేవుణ్ణి ఏమాత్రం నమ్మనోడు వాడు సుఖంగా ఉంటున్నాడు, దేవుణ్ణి నమ్మినందుకే నాకు కష్టాలు వస్తున్నాయి అనుకో. మీకు కూడా వచ్చినాయి కదమ్మా ఇట్లాంటి ఆలోచనలు? ఓకే, ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు సమాధానం దొరికింది. ఓకేనా? ఇలాంటి డౌట్ కామన్గా వచ్చేసింది అండి. ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఒక శ్రమ వచ్చేసింది. ఏంటో శ్రమ? నీళ్లు లేవు వీళ్ళకి. నీళ్లు కూడా ఏదో ఒక 10 నిమిషాలు లేకపోతే కాదు, అప్పటికి గంటలు గడుస్తూ ఉంది, గొంతు ఎండిపోతూ ఉంది. పైగా వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది ఉన్నారు. ఎన్ని జంతువులు ఉన్నాయి? 1 కోటి జంతువులు ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు ఎవరు సప్లై చేయాలి? ఎంతమంది? ఎన్ని నీళ్లు పట్టవచ్చు సుమారు చెప్పండి అమ్మ. మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? మనకి ఎన్ని నీళ్లు పట్టవచ్చు తాగటానికి బ్రదర్? మనకు ఒక 25 లీటర్స్ కనీసం 2 క్యాన్లు కావాలి అమ్మా, తక్కువలో తక్కువ. కరెక్టా కదా? ఇప్పుడు వీళ్ళకి ఎన్ని లీటర్లు కావాలా? ఎంతమంది వీళ్ళు? 20 లక్షల మంది ప్రజలు, 1 కోటి మంది, 1 కోటి జంతువులు. 1 కోటి జంతువులు అంటే ఒక్కొక్క జంతువు మామూలు తాగిద్దా? ఒక్క ట్రిప్పుకి 100 లీటర్లు లేపేయో, అవునా కదా? అంటే ఎన్ని మామూలు పైపులు వేస్తే కుదరవు వీళ్ళకి, మామూలు పైపులు వేస్తే కుదరవు. వీళ్ళ జీవితంలో ఒక శ్రమ వచ్చేసింది ప్రియమైన వాళ్ళ. వీళ్ళ జీవితంలో ఒక కష్టం అనేది వచ్చేసింది. మనిషి జీవితంలో కష్టం అనేది 3 కారణాలతో వచ్చింది, గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి జీవితంలోని ఒక శ్రమ, ఒక కష్టం, ఒక బాధ అనేది వచ్చింది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు 3. మొదటి కారణం, ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావేమో అది తెలుసుకోవాలి. శ్రమ అనేది కామన్గా దేనికి వస్తుందంటే మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే ఒక వ్యక్తి పాపంలో ఉంటే వాడు ఖచ్చితంగా శ్రమల పాలైపోతాడు. గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి పాపంలో కనుక ఉన్నాడు అని అంటే మీ అందరికీ తెలుసు, దావీదు గారు తెలుసు. దావీదు గారు ఏం చేశారు? ఒక తప్పు చేశారు. అమ్మా, తప్పు చేశారా? మనం ఎన్ని తప్పులు చేశాం? మనం దావీదు గారి గురించి ఎక్కువ చెప్పుకుంటాం, మన గురించి తక్కువ చెప్పుకుంటాం. అమ్మా, దావీదు గారు చాలా గొప్పవారు. తప్పు చేశారు. తప్పు చేసిన వాడిని దేవుడు శిక్షించాలి అని అంటే ఆయన శిక్షించడం ఒక లెక్క కాదు. కానీ దేవుడు శిక్షించే విధానం ఎలా ఉంటుంది అని అంటే నిన్ను బాగుపరిచే విధంగా ఉంటుంది. తప్పుడు దారిలో వెళుతున్నటువంటి నిన్ను ఒక దెబ్బ కొడితే సెంటర్కి వస్తావేమోనని
దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఖచ్చితంగా కూడా పాపంలో ఉన్నటువంటి ఒకళ్ళు ఎవరినైనా సరే ఒకసారి శ్రమల పాలు చేస్తారు. దావీదుకి కష్టం అనేది జీవితంలో వచ్చేసింది. ఎన్నో కష్టాలు వచ్చేసినాయి. తాను చేసినటువంటి పాపం మూలంగా అనేకమైనటువంటి శ్రమలు వచ్చేసినప్పుడు దేవుణ్ణి క్షమించమని బ్రతిమలాడాడు. ప్రేమ దేవుణ్ణి ఏం చేశారు? అయ్యా, నువ్వు నా మీద కనికరం ఉంచు, నువ్వు నా మీద జాలి చూపించు, నువ్వు నన్ను దయతోని నీ హక్కును చేర్చుకో అని అన్నారు. సంసోను ఎలాంటాడు? జిమ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, జిమ్ చేసేవాడికి సుమారు 400 కేజీలు, అది ప్రపంచంలో టాప్ అన్నమాట. ఏంటి వెయిట్ లిఫ్టింగ్ అంటారు కదమ్మా, 400 నుంచి 450 కేజీలు బరువు ఉన్నది వాడు మొత్తం 10 సెకండ్లు ఉంటాడు. ఇట్లా లిఫ్ట్ చేసేసి ఏం చేస్తాడు? ఎంతసేపు? 10 సెకండ్స్ ఉంటాడు. 1 2 3 4 10 అనంలో టక్కున వదిలేస్తాడు. అలాంటి ఓకేనా, ఇది ప్రపంచ రికార్డు ఇది. కానీ సంసోను ఒక పాపం చేసి ఒక గాజా అనేటటువంటి సిటీలోని ఒక వేశ్యతో గడిపాడు. వేశ్యతో గడిపిన తర్వాత ఆ రోజు ప్లాన్ చేసి చంపేద్దాం అనుకున్న సమాచారం మనోడికి మిడ్ నైట్ తెలిసి ఏం చేయాలో అర్థం కాక తెల్లారుజామున అందరూ నిద్రపోతున్న టైంలో లేచాడు. ఆ వేశ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేసి వెంటనే ఆ గాజా సిటీకి, మన ఈ మధ్య గాజా మొత్తం నాశనం అయిపోయింది, ఆ గాజా సిటీకి ఒక పెద్ద గేట్లు ఉంటాయి. ఆ గేట్లుని ఎదురుగా ఉన్నటువంటి ఒక పట్టణం హెబ్రోను అనేటటువంటి ఒక సిటీకి ఈ గేట్లు దానికి ఉన్న పునాదులు రెండింటినీ లేపి సుమారు 800 కేజీలు బరువు ఉంటుందంట. మరి 800 కేజీలు బరువు ఉన్నటువంటి గేట్లు భుజాన పెట్టుకొని ఎంత దూరం? 6 కిలోమీటర్లు నడిచి 6 కిలోమీటర్ల తర్వాత ఆ గేటును తీసుకుపోయి పెద్ద లోయలోకి ఇసిరేశాడు. ఎంత బలవంతుడు ఆలోచించండి ప్రేమైన వాళ్ళు. అలాంటి బలవంతుడు ఒక స్త్రీ చేతిలోనే బానిసగా మారిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, పాపంలో దిగిపోయాడు. శ్రమలనే భయంకరమైనటువంటి శ్రమలు వచ్చేసినాయి. చుట్టూ ఉన్నటువంటి ఫిలిష్తీయులు చుట్టుముట్టేశారు, కళ్ళు పీకేశారు, తనని సంఖ్యలతో బంధించేశారు. చివరికి లోపలికి వెళ్ళి చెరసాలలో బాధపడుతున్నప్పుడు అప్పుడు అర్థమైపోయిందండి, అయ్యో నా జీవితంలో వచ్చినటువంటి శ్రమ నా పాపం మూలంగానే. తండ్రి, నన్ను దయతో క్షమించు నాయన, నన్ను కరుణించు నాయన. ఇదిగో మరలా ఒక్కసారి నా జీవితం అసలు ఎందుకు, నాకు ఇంత బలాన్ని ఎందుకు ఇచ్చావు? ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత బలాన్ని నాకు ఇచ్చేసావు. ఈ బలం కేవలం ఒక స్త్రీ మూలంగా నా బలాన్ని నేను పోగొట్టుకున్నాను. మీ చిత్తానికి విరుద్ధంగా నేను బ్రతికాను. కాబట్టి తండ్రి, ఆ బలం ఏదో నాకు మరలా ఇవ్వు. నా జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో అది నెరవేర్చిన తర్వాత నేను మరలా సరిపోవటానికి సిద్ధపడుతున్నాను. ఆ బలాన్ని మరలా ఒక్కసారి ఇవ్వు దేవా అని మరలా ఆయన కనికరం పొంది ఏం చేశాడు? ఆ ఫిలిష్తీయులను నాశనం చేశాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో శ్రమకు కారణం ఏంటిది? మొదటిది. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఒకవేళ పాపంలో ఉంటే గనక దేవుని కనికరం తొందరగా కోరుకోవటం మంచిదమ్మా. రెండవది, ఒక వ్యక్తి పాపంలో పడతాడేమో అనుకొని దేవుడే నిన్ను శ్రమల పాలు చేస్తాడు. మొదటిది, పాపంలో ఉంటే నువ్వు బాగుపడాలని నీకు శ్రమలు వస్తాయి. అమ్మా, అర్థమవుతుంది కదా మీకు? మొదటిది, నువ్వు ఒకలా పాపంలో ఉంటే పాపంలో ఉన్నటువంటి నిన్ను మరలా బాగు చేసుకొని దేవుడు సన్నిధికి తెచ్చుకోవటం కోసం దేవుడు శ్రమలు అనేవి నీకు మరి దేవుడు దయచేస్తాడు. దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదు. రెండవది వచ్చేసరికేనే, నీ జీవితంలోని పాపం అనేది ఒకవేళ జరగబోతుంటే, పాపంలో నువ్వు పడిపోతావేమోనని ముందుగానే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, దేవుడు ఆ కొన్ని శ్రమల ద్వారా పాపంలో పడిపోకుండా నిన్ను కాపాడతాడు. మీ అందరికీ కూడా పౌలు గారు తెలుసు కదా. పౌలు గారి శరీరంలో ఏముంది? ఒక డిసీజ్ ఉంది, ఒక ముళ్ళు ఉంది. ఆయన చాలా పవర్ఫుల్ స్పీకర్. ఒక ముళ్ళు ఉంది, ఒక డిసీజ్ ఉంది, ఒక శరీరంలో ఒక రోగం ఉంది. పౌలు గారికి డౌట్ వచ్చింది, అసలు నేను ఇంత మంచి ప్రార్థనాపరుణ్ణి, ఇంత మంచి వాక్యంలో ధ్యానిస్తాను, దేవుడు అంటే పిచ్చి, అయినా సరే ఇది ఎందుకు ఉంది అని చెప్పి దేవుడిని పోయి అడిగాడు. దేవా, ఈ ముళ్ళు తీసేవా అని అన్నాడు. నో, కుదరదు నాయన అన్నాడు. రెండోసారి అడిగాడు, తీసేవా? కుదరదు నాయన. మూడోసారి అడిగాడు, తీసేవా? తీయను అని అన్నాడు. మరి ఎలా తండ్రి అని అంటే, మరి ఎలా తిని అని అంటే, నా కృప నీకు చాలు అని అన్నాడు. నా కృప నీకు చాలు అని అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రమను తట్టుకునేలాగా నేను నీకు ఓదార్పును దయచేస్తాను. అర్థం కావటం కోసం ఒక మాట చెప్తాను. మాది పల్లెటూరు అమ్మా, విజయవాడ దగ్గర ఒక పక్క పల్లెటూరు. చిన్నప్పుడు మా ఊర్లోని బాగా ఈ కంపలు, చెట్లు ఇవన్నీ బాగుండేది. బాగా పేదరికంలోంచి వచ్చాను నేను చాలా పనులు చేశాను. ఒక రకంగా చెప్పాలంటే కొన్నిసార్లు భిక్షం కూడా ఎత్తుకునే పరిస్థితి వచ్చింది మా జీవితం.
అలాంటి స్థితిలోని చెప్పులు ఉండేవి కాదు, చిన్నప్పుడు చెప్పులు ఉండేవి కాదు, ముళ్ళు ఇరిగింది, నాకు ముళ్ళు ఇరిగింది, కాలు లోపల ముళ్ళు ఇరిగింది, బాగా లోతుగా విరిగింది. ఇరిగిన తర్వాత అది రోజు రోజుకి బరువు చేస్తూ ఉంది. నేను కుంటుకుంటూ నడుస్తాను. అది తీరా చీము పట్టిపోయిన తర్వాత అది లోపల ఉంటే ఏం కావాలి ఇప్పుడు నాకు? విపరీతమైనటువంటి పెయిన్ తట్టుకోలేక మా అమ్మ ఏం చేసింది అని అంటే, ఒకరోజు నేను మామూలుగా ఇట్లా కూర్చున్న తర్వాత మా పిన్నిని తీసుకొచ్చేసేసి నన్ను పడుకున్న ఎమ్మంటే నన్ను గట్టిగా పట్టుకుంది. నేను ఇట్లా మంచం మీద పడుకున్నాను, నా దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకున్న తర్వాత మా పిన్ని నా కాలు పట్టుకొని ముళ్ళు లోపల ఉంది కదా, ఇప్పుడు అది అంతా కూడా ఏం చేయాలి? ఇప్పుడు బలవంతంగా ఆ బ్లేడ్ పెట్టి కోసి అదంతా తీయాలి. అప్పుడు డాక్టర్ దగ్గర పోయేంత పరిస్థితి మన దగ్గర ఏడంతో చెప్పండి. అప్పుడు ఇట్లా పట్టి మా అమ్మ ఏం చేసిందంటే, నన్ను ఈ నొప్పి తట్టుకోవడం కోసం నాకు మాటలు చెబుతుంది. ఆ నొప్పి నేను భరించేలాగా అక్కడ పక్కన ఆల్రెడీ నొప్పి విపరీతంగా ఉంది. నైనా నేనున్నాగా నీకు ఎందుకు, ఏం కాదు, అయిపోయింది అనుకుంటూ చివరికి దాన్ని నేను కనీసం ఇట్లా కదిలియటానికే భయపడ్డ నన్ను వాళ్ళు బ్లేడ్ పెట్టి కోసి మొత్తం తీసేశారు. అలా అంటే మన శ్రమలో ఉన్నప్పుడు అమ్మ పాపంలో పడకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నీ జీవితంలో శ్రమలు వస్తాయి, పాపంలో పడకుండా ఉండాలంటే నీ జీవితంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చేసినప్పుడు నువ్వేమీ వర్రీ కావద్దు. నేను నిన్ను హత్తుకొని నేనేం చేస్తాను, ఆ శ్రమలను నువ్వు ఎలా తట్టుకోగలవో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పడం. మొదటిది శ్రమ దేనికి వచ్చింది? పాపం మూలంగా వచ్చింది. రెండోది పాపంలో పడకుండా దేవుడే శ్రమల పాలు చేసేసి అది తట్టుకునేలాగా ఆయన కృప ఆయన నీకు దయచేస్తాడు. మూడవది దేవుని యొక్క మహిమార్థం కొన్ని మన జీవితాల్లో శ్రమలు వస్తుంటాయండి. దేవుని యొక్క మహిమార్థమే మన జీవితంలోనే మొదటి రెండు మనం పాపంలో పడినప్పుడు, రెండోది మనం పాపంలో పడకుండా, మొదటి రెండు. మూడోది దేవుని మహిమార్థం కూడా మన జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలిసి అబ్రహాం గారు 100 సంవత్సరాలప్పుడు కుమారుడు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలప్పుడు? 100 సంవత్సరాలప్పుడు కొడుకు పుట్టాడు. దేవుడు ఇచ్చేశాడు, ముందుగానే చెప్పి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నీకు ఒక కొడుకు పుడతాడు అని ముందుకు చెప్పాడు. వెరీ గుడ్, అంతా బాగుంది. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత దేవుడు పిలిచాడు, అబ్రహామా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నాకు ఒక బలి కావాలి, అలాగే నువ్వు బలి అడిగితే నేను గ్యారెంటీకి ఇస్తాను. అయితే ఆ బలి ఇచ్చేటప్పుడు నీకు ఇష్టమైనటువంటి నీ కుమారుని కూడా తీసుకురావాలి. అలాగే నాయన తీసుకొస్తా. అయితే నిన్ను ఒకటి డైరెక్ట్గా అడుగుతాను అబ్రహామా, ఏంటి తండ్రి, నీకు ఒక్కడై ఉన్న నీ ప్రియమైనటువంటి నీ కుమారుడు నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి అని అన్నాడు. కాదని లేకపోయాడు. ప్రియమైన వాళ్ళ అమ్మ మీరు బాగా ఆలోచించండి, లోపల ఎంత బాధ అనుభవించుంటాడంటారు. అబ్రహాంకి లోపల ఎంత బాధ అనిపించింది. కాదందామా, ఆయన మూలంగానే నాకు ఈరోజు అంత సమస్తం వచ్చేసింది. కాదందామా, ఆయన నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, నాతో అన్ని సమస్తం ఆయన షేర్ చేస్తున్నాడు. ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వలేకపోతే నా జీవితం వృధా. ఒకవేళ కనుక ఇద్దామా, కడుపును పుట్టినటువంటి కుమారుడు, లేక పుట్టినటువంటి సంతానం, చిన్న పిల్లవాడు, ఏం చేయాలో అర్థం కాక ప్రియమైన వారలారా, అప్పటికి దేవుడు ఎంత పరీక్ష పెట్టాడంటే వెంటనే అప్పటికప్పుడు బలి అడిగి 1 గంటలో ఇవ్వమని చెప్పలేదు. నాయనా నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను. ఏది ఆ దేశం? మొరియా అనేటటువంటి దేశం. ఆ దేశానికి వెళ్ళు, అక్కడ చాలా పర్వతాలు కనపడతాయి, ఆ పర్వతాల్లో నేను ఒక పర్వతం చూపిస్తాను, ఆ పర్వతం మీదకు నువ్వు ఎక్కాలి, ఆ పర్వతం మీదకి ఎక్కి అక్కడ బలి ఇవ్వాలి అని అన్నారు. ఇంట్లోని భార్యకి చెప్పి, మరి చెప్పారో చెప్పలేదు కానీ అక్కడి నుంచి బయలుదేరారండి. సుమారు ఎన్ని రోజులమ్మా? 2 రోజులు ప్రయాణం, రాత్రి పగళ్ళు వెళ్తున్నప్పుడు ఇస్సాకుకి మరియు అబ్రహాముకి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందంటారు? ఆ కొడుకుని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకొని ఉంటాడంటారు. చిన్న పిల్లోడు అన్నం తినిపించడం కానివ్వండి, నిద్రపుచ్చుకోవటం కానివ్వండి, ఆ గాడిదల మీద ఎక్కించేసేసి ప్రయాణంలో ఉండటం కానివ్వండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 రాత్రులు 2 పగళ్ళు కుమారుడితో గడిపి 3వ రోజుకి అక్కడ చేరాడు. అప్పటికి అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటారు? నేనా నా చేతులతో ఈ కుమారుణ్ణి చంపాలన్నటువంటి బాధ లోపల దిగమింగుకొని ఆ కుమారుని చంపడానికి సిద్ధపడిపోయాడు. ప్రియమైన వారిలో అలా చంపడానికి జీవితంలో ఎంతో పెద్ద శ్రమ అండి, ఎవరికీ రానటువంటి శ్రమ, ఏ తండ్రికి రానటువంటి శ్రమ అబ్రహాముకు తన జీవితంలో వచ్చేసింది. ఇవన్నీ భరించేశాడు. ఎందుకు? ఇవి కేవలం దేవుని కోసం భరించాడు. అలా భరించడం మూలంగా ఇటుపక్క దేవుని ప్రణాళిక కూడా ఇక్కడ సిద్ధపరచబడింది, దేవుని ప్రణాళిక బహిర్గతమైంది. రెండోది అబ్రహాము కూడా దేవుని మహిమార్థంగా ఒక బిరుదును పొందుకున్నాడు. ఏంటది?
ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఏంటిది? విశ్వాసుల తండ్రి, విశ్వాసులకు తండ్రి. వెరీ గుడ్. కాబట్టి ఈ 3 విషయాలు గుర్తుంచుకున్నాం. శ్రమలు అనేవి మొదటిది పాపంలో ఉన్నప్పుడు, రెండోది పాపంలో పడకుండా, మూడోది దేవుని మహిమార్థం. పాపంలో ఉన్నప్పుడు మనం ఏం కోరుకోవాలి? దేవుణ్ణి కనికరించమని కోరుకోవాలి. రెండోది పాపంలో పడకుండా ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం కోరుకోవాలి? ఆయన కృపను దాన్ని ఎలా తట్టుకోవాలో ఆయన కృప మనకి కావాలని కోరుకోవాలి. దేవుని మహిమార్థం కనుక జరుగుతూ ఉంటే ఆ మహిమార్థం మన జీవితం శ్రమలకు అప్పగించుకోవాలి. ప్రియమైన వాళ్ళ ఈ 3 రకాలైనటువంటి శ్రమలు ఇక్కడ వీళ్ళకి ఎలా ఎందుకు వచ్చింది ఈ శ్రమ అనేది ఇప్పుడు చదవండి. ఈ శ్రమలో వీళ్ళు ఏం చేస్తున్నారు? 3వ వచనం. 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితురనిరి. ఏమంటున్నారు? ఏమయ్యా ఇక్కడికి వచ్చి చంపేద్దామని అనుకుంటున్నావా అని అంటున్నారంట. ఏమా మనం కూడా చాలామంది చాలాసార్లు అనుకుంటుంటాం మా జీవితం అసలు ఎందుకు ఎలా అయిపోతుందో. చాలాసార్లు భయపడిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు వచ్చేసరికనే మనం చచ్చిపోతామేమో అన్నటువంటి భయం అవుతుంది. బాగా రోగం ఎక్కువైపోయింది అనుకోండి, ఏమనుకుంటాం చెప్పండి? బాగా రోగం ఎక్కువైపోయింది. రోగం ఎక్కువైనప్పుడు మనకి కామన్గా ఏం ఫీలింగ్ వచ్చింది? చచ్చిపోతామేమో అన్నట్టు. అవునా కదమ్మా? వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? 20 లక్షల మంది, కోటి జంతువులు నీళ్ల కోసం దప్పికతో చచ్చిపోతున్నారు. చచ్చిపోయేటటువంటి పరిస్థితులలోనే అందరూ సనుగుతూ ఉన్నారు. ఏమయ్యా మోసే మమ్మల్ని చంపేద్దామని ఇక్కడ తీసుకొచ్చావా ఏంటి అని అన్నప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఎంతమంది ఎంత పెద్ద గొడవ ఆలోచించండి మీరు. ఇక్కడ తీసుకొచ్చారు మిమ్మల్ని అందరినీ. సాయంత్రం 5 దాకా అన్నం పెట్టలేదు అనుకోండి, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? మొహాటం లేకుండా చాలావే కూర్చోవాయారట. అవునా కదా? ఇంతమంది ఇలా ఉంటున్నప్పుడు బాగా ఆలోచించండి. ఇంతమంది జనాంగం గొడవ జరుగుతూ ఉంది, నీళ్లు లేవు, ఇలా జరుగుతున్నప్పుడు ఒక్కడో దేవుని వైపు చూశాడు. చూస్తున్నాడు. ఏమంటున్నారు? తర్వాత చదవండమ్మా. ఇక్కడికి తీసుకొని వచ్చితురనిరి. అప్పుడు మోషే ఎవరికంట? యెహోవాకు మొర్ర పెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును అని అంటున్నారండి. ఏమంటే మీరు బాగా గమనించాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు. అమ్మా మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, ఒకవేళ కనుక మిమ్మల్ని గాయపరిస్తే దయతో నన్ను క్షమించండి. ఇక్కడ ప్రార్థన అనేది ఎలా ఉండాలో మోషే చెబుతున్నారండి. ఎలాంటి టైం అది? భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే కోపంతో ఉన్నారు. కోపంతో ఉన్నటువంటి ఈ పరిస్థితులలోని 20 లక్షల మంది గొడవకు దిగితే ఒక్కడు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడి వైపు చూస్తున్నారు. దేవుని వైపు కూడా ఏం చెబుతున్నాడు అంటే మనసులో ఏముందో అది డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అమ్మా మన వాళ్ళు చాలామంది ఏమి ప్రార్థన చేస్తారు చెప్పండి? లాంగ్వేజ్ మారిపోద్ది. బయట ఒక రకంగా మాట్లాడతారు, ప్రార్థన చేసేటప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. అలా ఉండొద్దాం. నువ్వు ఎక్కడైనా ఉండు, నీ హార్ట్ఫుల్గా లోపల ఏముందో ఉన్నదన్నట్టు చెప్పేసేయి. ఉన్నదన్నట్టు ఆయనకి చెప్పేసేయి. ఉన్నదన్నట్టు ఓపెన్గా చెప్పేయాలే తప్ప దేవుడు ముందు మనం కలరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. మోషేకి అర్థమైపోయింది, అయ్యా ఈ ప్రజలు ఫుల్ కోపంలో ఉన్నారు, ఫుల్ బీపీలో ఉన్నారు. డైరెక్ట్గా దేవుడితో చెబుతున్నారు. ఏమంటున్నారు? ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో. అయ్యా నన్ను చంపేస్తారేమో. దీన్ని ప్రార్థన అంటారండి? అమ్మా చూసారా? ప్రార్థన అంటే ఏంటంటే లోపల ఏదైతే అనిపించిందో అది హార్ట్ఫుల్గా దేవుడికి ఉన్నదన్నట్టుగా చెప్పడం. అలా చెప్పాడండి. ఇప్పుడు దేవుడు ఒక ప్లాన్ చెబుతున్నాడు. బాగా విందాం, మన జీవితాలకు బాగా అవసరం. దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చెబుతున్నారు. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. ప్లాన్ చెబుతున్నారండి దేవుడు. ఇప్పుడు గొడవ జరిగింది, పెద్ద గొడవ జరిగింది. ఏమైనా చంపేస్తావేంది అని అంటున్నారు వాళ్ళు. దరిద్రులు ఏమనాలి అసలు? కామన్గా వాళ్ళు అందరూ కలిసి మోకరించాలి. అమ్మా అందరూ కలిసి ఏం చేయాలి? అక్కడ మోకరించాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దేవుడి శక్తి ఏంటో వాళ్ళు చూసేశారు. ఆకాశం నుంచి అన్నం పడుతుంది, అది తింటనే ఉన్నారు. చేదుగా ఉన్న నీళ్లను ఎలాగా మధురంగా మారిపోయినాయి. ఆకాశం నుంచి అన్నం పడతా ఉంది. పూరేడు పిట్లు కావాలని అడిగారు. రోజు ఒకటే అన్నం తింటున్నాం అనుకోండి, మనకేమనిపించింది? రోజు ఒకే అన్నం తింటున్నాం అనుకోండి, ఏమనిపించింది? నన్ను హాస్టల్లో పెట్టారు డిగ్రీలో. 3 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నా. 3 సంవత్సరాలలోని ఉదయం లేవగానేమో ఏమంటారు, బొంబాయి ఉప్మా అంటారు చూసారు, బొంబాయి రవ్వ ఉప్మా. ఆ ఉప్మా పొద్దున్నే, సాయంత్రం పూట పప్పుచారు, ఉదయం పూట
బొంబాయి రవ్వ ఉప్మా. నా జీవితంలో ఈ రెండింటిని పక్కన పెట్టేసినండి. 3 సంవత్సరాలు తిరిగి దాని జోలికే పోవద్దు అనుకున్నాను. అర్థమైందా? వీళ్ళకి కూడా మన్నా తిని చిరాకు వచ్చేసింది. మాకు మాంసం కావాలి అని అన్నారు. ఏ మాంసం రా అని అంటే పూరేడు పిట్టలు కావాలన్నారు. పూరేడు పిట్టలు చాలా కాస్ట్లీ. ఎంత ఉంటుంది ఒక్కొక్క పిట్ట? 100 గ్రాములో 200 గ్రాములో ఉంటుంది. ఈడు ఒక్కొక్కడు ఎట్టున్నాడు? ఒక్కొక్కడు 20-30 తినేటట్టు ఉన్నాడు. పూరేళ్ళు కావాలన్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది ఉన్నారు అని అంటే ఒక్కొక్క పిట్ట 250 రూపాయలు ఈ రోజులలో. అయితే ఒక్కొక్క బర్డ్ 100 గ్రాములు బర్డ్ ఎంత? 250-300 దాకా ఉంటుంది. 20 లక్షల మంది కంటే ఎన్ని కేజీల మాంసం కావాలి వీళ్ళకి? ఎన్ని కేజీల మాంసం కావాలి? దేవుడు చెప్పాడండి, రేపు ఉదయం కల్లా మీకు మాంసం ఇచ్చేస్తాను, డోంట్ వరీ, ఏం కంగారు పడాల్సిన పని లేదు. సుమారు వాళ్ళు నిలబడిన తర్వాత 1.5 ఎత్తులు పడ్డాయి అంటమ్మా ఆ బర్డ్స్. ఎంత 20 లక్షల మంది అంటే ఎంత ప్లేస్ ఉంటుందమ్మా? ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? కొన్ని వేల ఎకరాలు ఉండొచ్చు. కొన్ని వేల ఎకరాల్లోకి వచ్చి పడిపోయిన బర్డ్స్ 1.5 అడుగు హైట్ పడ్డాయంట. ఎవడు కూడా అన్ని పట్టుకొని లోపలికి తీసుకుపోయి వాళ్ళు తనివి తీర ఫ్రై చేసుకొని హ్యాపీగా తినేశారు. ఇంత చూశారు కదా దేవుణ్ణి ఏమని అడగాలి వాళ్ళు? అయ్యా నీళ్ళు లేవు కాబట్టి దయచేసి మాకు నీళ్ళు ఇయ్యి అని అనాలి. కానీ దేవుడి మీద సనుగుతున్నారు. చంపేస్తారా ఏంటి? ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తారా ఏంటి? ఇందుకోసమే దేవుడిని నమ్ముకుందాం మేము అని ఆయన మీద అలా సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే వీళ్ళందరిని చూశాడో మోషే మొరపెడుతున్నా, అయ్యా వీళ్ళు చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారా అని అంగులోడు దేవుడు ఒక ప్లాన్ చెప్తున్నారు. మోషే డోంట్ వరీ, నేనున్నాను కదా నీకు, ఏం కంగారు పడాల్సిన పని లేదు, నేను ఒక ప్లాన్ చెప్తాను. నేను వీళ్ళల్లో పెద్దవాళ్ళని కొంతమందిని తీసుకొని 12 గోత్రాలు ఉన్నాయి కదా, గోత్రానికి 1, 2, 3 ఎంతో మందిని తీసుకొని అక్కడ బండ దగ్గరకు రండి. ఎక్కడికి? ఆ రచ్చబండ ఉంది కదా, ఆ హోరేబు అనేటటువంటి అక్కడ ఉంది, అక్కడ ఒక బండ కనపడింది, ఆ బండ దగ్గరకు రండి. ఆ బండ దగ్గరకు వచ్చేసి దాని ఎదురుగా నేను నిలబడతాను. బాగా వినాలమ్మా. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? మోషే ఉన్నాడు, ఇజ్రాయేలీల పెద్దలు ఉన్నారు, ఎదురుగా అక్కడ హోరేబులో ఏముంది? ఒక బండ ఉంది, బండకు ఎదురుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. బాగా గమనించండి, యెహోవా దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎదురుగా అన్న మాట హీబ్రూ భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ సైడ్ బై అని కూడా ఉంటుంది, పక్కన కూడా అని అర్థం. అమ్మా వీళ్ళు ఎవరెవరు? మోషే ఉన్నారు, అహరోన్ ఉన్నారు, ఇజ్రాయేలీల పెద్దలు ఉన్నారు, ఆ బండ ఒకటి ఉంది, బండతో పాటుగా దేవుడు ఉన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా. నీ దగ్గర కర్ర ఉందిగా, కర్రను తీసిపోయి ఏం చేయాలి? ఇప్పుడు ఆ బండ మీద పెట్టి టప్ని కొట్టానన్నారు. అసలు జనరల్గా జడ్జి గారు తీర్పిచ్చేటప్పుడు ఏం చేస్తారమ్మా? కర్ర తీసుకొని సుత్తి ఉంటుంది ఆయన చేతిలోని, ఆర్డర్ అని తీర్పిచ్చే ముందు కొడతారు. అమ్మా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీదకు తీర్పు వెళ్ళిపోవాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీదకు తీర్పు వెళ్ళిపోవాలి, అంతే కదా, వాళ్ళకు పనిష్మెంట్ రావాలి. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? ఇజ్రాయేలీలు సనగటం, ఇజ్రాయేలీలు గొనగటం. ఏమా వీళ్ళు గొనగటమే కాదు, ఏకంగా దేవుణ్ణి దుర్భాషలాడటం అండి. ఏం దేవుడాయా బాబు, అసలు మీరు కీర్తనలో 78 తర్వాత చదవండి. అసలు ఆయనకంత దమ్ముందంటవా అన్నట్టుగా మాట్లాడతారండి ఇజ్రాయేల్. ఈయనకి అన్నం పెట్టేంత దమ్ము ఈయనకుందా? ఇంతమందికి నీళ్లు సప్లై చేయగలిగే కెపాసిటీ ఈయనకుందా అని దేవుణ్ణి తక్కువగా అంచనా వేసినటువంటి జనాంగం అండి. అలా ఉండకూడదు ప్రియమైన వాళ్ళ. మన జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి దయను పొందుకునే విధంగా ఉండాలి, కానీ దేవుణ్ణే శోధించి దేవుణ్ణే అవమానపరిచే విధంగా ఉండకూడదు. వీళ్ళు మహాఘోరమైనటువంటి తప్పు చేశారు, దేవుణ్ణి దూషించే స్థితికి వచ్చేశారు. ఇలాంటి పరిస్థితులలోని శిక్ష అయితే యాక్చువల్గా ఎక్కడికే వాళ్ళను కొట్టాలి. అసలు లెక్క ప్రకారం అయితే ఏం చేయాలి? వాళ్ళను కొట్టాలి. కానీ దేవుడు ఏం చేశాడు అంటే, వాళ్ళను కొట్టకుండా మోషేకు ఒక ప్లాన్ చెబుతున్నారు. నాయన నీ కర్రను తీసిపోయి ఆ బండ మీద కొట్టు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఆ బండ ఎవరు అనేది అమ్మా మీ అందరికీ తెలిసినటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ముందుగా మొదటి వచనం చదివి తర్వాత 4వ వచనం చివరి మాట చూద్దాం. సహోదరులారా, అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అంటే ఎవరి గురించి చెబుతున్నారు? మనవాళ్ళ గురించే చెబుతున్నారు, 20 లక్షల మంది గురించి చెబుతున్నారు అని 4వ వచనం చివరిలో ఏమంటున్నారు చూడండమ్మా. ఆ బండ క్రీస్తే అని అన్నారండి. ఆ బండ ఎవరంట? క్రీస్తే. వెరీ గుడ్. అంటే శిక్ష ఎవరి మీదకు పోతుంది? ఇప్పుడు శిక్ష క్రీస్తు మీదకు పోతుంది. శిక్ష ఎవరి మీదకు పోవాలి? శ్రమలో ఆ ప్రజలు ఉన్నప్పుడు పాపము చేస్తూ శ్రమలు తెచ్చుకున్నటువంటి ఆ ప్రజలు, శ్రమలలో దేవుడు తన ప్రణాళికను బహిర్గతం చేస్తున్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఏమైతే నేర్పిస్తాడో అది నేర్చుకోవాలి. అలా నేర్పించడం కోసం దేవుడు ఏమంటున్నారంటే, నాయన
లెక్క ప్రకారం అయితే శిక్ష వీళ్ళ మీదకి రావాలి, లెక్క ప్రకారం అయితే శిక్ష వీళ్ళ మీదకి రావాలి. కానీ వాళ్ళని శిక్షించడం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. మీకు నేను అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. మీ శిక్ష నా కుమారుడైన క్రీస్తు మీదకి తీసుకోవటం కోసం, ఆయన మీ మీద పడాల్సిన శిక్ష, మీకు రావలసినటువంటి ఆ మరణం లేకపోతే ఆ పాప భారం వలన వచ్చినటువంటి ఆ పనిష్మెంట్ ఏదైతే ఉందో ఎవరి మీదకే, నా కుమారుడైన క్రీస్తు మీదకి నేను తీసుకోవటం కోసం సిద్ధంగా ఉన్నాను. ఆయన ప్రణాళిక ప్రియమైన. మన శ్రమలన్నీ కూడా ఎవరైనా తీసుకున్నారండి? మన జీవితంలో పాప భారం అంతా కూడా ఎవరు మోస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రియమైన వారు. అయితే ఇక్కడ బైబిల్లోనే 2 సందర్భాలు ఉన్నాయమ్మ. ఇప్పుడు మనం చదివింది రెఫదీములో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అమ్మా, అందరికీ కూడా. ఇది ఏ ప్లేస్? ఇది రెఫదీములో జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 1446 సంవత్సరంలో జరిగింది. ఎన్నో సంవత్సరం? 1446 సంవత్సరం. మనకి ఇండిపెండెన్స్ డే ఈరోజు. మనందరికీ గుర్తొచ్చే సంవత్సరం ఏంటిది? మాకేం గుర్తొచ్చింది అంటారా? మనకు ఒక సంవత్సరం గుర్తొచ్చింది కదా, 1947. ఇజ్రాయేలీలకి ఏంటి అని అంటే 1446 బిగినింగ్లో జరుగుతుంది ఇది. మీకు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో కూడా ఎలాంటి సందర్భమే ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం జస్ట్ చెప్పి వదిలేస్తాను, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ పేరు కాదేశు, ఇక్కడున్న ప్లేస్ పేరు ఏం పేరు? రెఫదీము. రెఫదీములోని వాళ్ళకి నీళ్లు లేక చచ్చిపోయారు, కాదేశులో కూడా నీళ్లు లేకుండా చచ్చిపోయారు. కాదేశులో జరిగిన సంగతికి ఈ సంఘటనకి టైం గ్యాప్ ఎంత అంటే 39 సంవత్సరాలు. ఇదేమో మొదటి సంవత్సరంలోని, అది 40వ సంవత్సరంలో అది జరిగింది. అర్థమవుతుంది కదమ్మా? అక్కడ దేవుడు మోషేకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీళ్లు పోయ్యా అంటే దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా ఒకసారి బండను కొట్టావు కదా చాలు, ఇక కొట్టవసరం లేదు. యేసు ప్రభువుల వారు మన కోసం ఎన్నిసార్లు మరణించాలి? ఒక్కసారి మరణించాలి. మనం రోజు సిలువేస్తూనే ఉన్నాం, అయినా కూడా ఆయనైతే మన కోసం ఒక్కసారే మరణించాలి. అది దేవుడికున్న ప్రణాళిక. అందుకే రెఫదీములో దేవుడు ఏం చెప్పాడు అని అంటే, నాయన ఆ బండను కొడితే నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. కాదేశులో జరిగింది, అది 40వ సంవత్సరం చివరిలో జరిగింది. ఆ జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, కొట్టొద్దు, ఎందుకంటే ఒక్కసారి కొట్టిన చాలు, ఇక నా కుమారుడు ఒక్కసారే మరణించాలి, ప్రపంచంలో ఉన్నటువంటి పాప భారాన్ని తీసివేయటం కోసం ఒక్కసారే మరణించాలి, కొట్టొద్దు, నువ్వు మాట్లాడితే చాలు నీళ్ళు వస్తాయి అని చెప్పారు. కానీ మోషే మనోడు ఏం చేశాడు? ఈ జనం పిచ్చిలో పడిపోయి వీళ్ళ మీద కోపంతో మోషేలో కూడా ఒక రకమైనటువంటి గర్వం అనేది వచ్చేసింది. ఎరా మూర్ఖులారా, మీకోసం నేను ఈ నీళ్ళని రప్పించాలా అని అంటాడు. దేవుడు ఇస్తాడు అని అంటలేదు. పోయి ఏం చేశాడు? ఈ ఆవేశంలోని దేవుడు ఆజ్ఞను మర్చిపోయాడు, కర్ర తీసిపోయి కొట్టేశాడు. నీళ్ళైతే వచ్చినాయి. మోషేకి మాత్రం ఒక మాట చెప్పాడు, నాయన ఇంత చెప్పిన తర్వాత 40 సంవత్సరాలు నాతో ఉన్నావు, 40 సంవత్సరాలు ఉండి నీ క్యారెక్టర్ ఇంత మంచి క్యారెక్టర్ అయినా సరే చిన్న గర్వం నీలో పుట్టింది చూసినవా, నా మాటల్లో నిర్లక్ష్యం చేస్తున్నావే. మనం కూడా అమ్మా ఎప్పుడు మంచిగుంటాం భక్తిగా, బిగినింగ్లో బాగుంటారు. బాప్తిసం తీసుకున్న రోజు చూడండి ఎట్టుంటారు, ఇట్లా చేతులు పెట్టుకొని గజగజ వణుక్కుంటూ ఉంటుంటారు. 2వ రోజుకి మంచిగా ఉంటారు, 3వ రోజుకి మంచిగా ఉంటారు. ఒక వారం 10 రోజులు గడిస్తే ఇక అన్నీ మారిపోతాయి. మళ్ళీ లోకంలో ఎలాగైతే ఉన్నామో అలానే ఉంటుంటామండి. మోషే జీవితంలో అది జరిగింది ప్రియమైన వారు. కనుక ఇక్కడ బాగా గమనిద్దాం. ఇప్పుడు నీళ్ళైతే వచ్చేసినాయి. ఇప్పుడు ఆ నీళ్లు దేనికి సాదృశ్యం? అక్కడ ఎవరెవరు ఉన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి అందరూ. హోరేబులో ఒక బండ ఉంది, బండ ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు పక్కన ఎవరున్నారు? పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నారు. ఇద్దరు కనపడుతున్నారు. వీళ్ళిద్దరికి ఎదురుగా ఎవరెవరు ఉన్నారు? మోషే ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు, ఇజ్రాయేలీలు పెద్దలు ఉన్నారు. ఇప్పుడు బండలో నుంచి వచ్చిన నీళ్లు దేనికి సాదృశ్యం అని అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 37, 38, 39 వచనాలు చూద్దామా. మరలా ఇక్కడికి వద్దాం. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మీకు గనక దప్పికైతే నా దగ్గరికి రండి అని అన్నారు యేసు ప్రభులు. అప్పుడు గనక వస్తే ఏమైతే అంట, జీవజల నదులు కడుపులో నుంచి పారతాయని అన్నాడు. ఆ జీవజల నదులు ఏంటయ్యా, ఈ నీళ్ళు ఏంటయ్యా అని అంటే దేవుడు ఏమంటున్నారు అంటే, తన యందు విశ్వాసముంచు వారు
పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. అంటే ఆ నీళ్లు అనగానే దేనికి సూచన? పరిశుద్ధాత్మకు సూచన. ఎంతమంది కనపడ్డారమ్మా అక్కడ? తండ్రి కనపడ్డారు, కుమారుడు కనపడ్డారు, పరిశుద్ధాత్ముడు కూడా కనపడ్డారు. అంటే ఇదిగో ఈ ముగ్గురి మూలంగా మీకు ఒక రక్షణ రాబోతుంది, మీకు ఒక రక్షణ రాబోతుంది అని ఒక గొప్ప ప్రణాళికను ఆ రోజు జనమందరూ కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళందరికీ కూడా తన రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదో దేవుడు ఆ రోజు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రియమైన వారు, మొదటిది ఏంటి? మనకి శ్రమలు వచ్చేసినప్పుడు, ఆ శ్రమలు అనేవి 3 కారణాలతో వస్తాయి. మొదటిది మన పాపం మూలంగా ఉన్నప్పుడు, రెండోది పాపంలో పడకుండా దేవుడే ఇస్తాడు, మూడోది దేవుని మహిమార్థమే మన జీవితాన్ని వాడుకోవటం కోసం జరుగుతుంటాయి. ఈ 3 సందర్భాల్లో పాపంలో ఉంటే దేవుని కనికరం పొందుకోవాలి, ఒకవేళ పాపంలో పడకుండా దేవుడే ఇస్తే గనక దేవుని కృపను పొందుకోవాలి, మూడోది దేవుని మహిమార్థం అయితే మన జీవితాన్ని శ్రమలకు అంకితం ఇచ్చి దేవుడు ఏదైతే మనకు మన జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నాడో దానికోసం సిద్ధపడాలి. ప్రియమైన వారు, మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉంటుంటారు. ఆయన ప్రణాళికను మనం నేర్చుకోవాలి. ఇది మొదటి భాగం. ఇంకా 2 భాగాలు షార్ట్గా చెప్పేస్తానమ్మా, షార్ట్గా స్వీట్గా తొందరగా ముగించేద్దాం. ఓకేనా? 17వ అధ్యాయం. ఇక్కడ రెండోది, మొదటిది వాటర్ గురించి మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటిదమ్మా? వాటర్ వల్ల దేవుని ప్రణాళిక ఏంటో నేర్చుకున్నాం. రెండోది వారు జరుగుతుంది ఇప్పుడు. ఓకేనా? రెండోది వారు. ఇక్కడ మీకు సింపుల్గా చెబుతాను, ఒకసారి వినండి. వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వచ్చేసారు, నీళ్లు దొరికినాయి, నీళ్లు తాగారు, హ్యాపీగా ఉన్నారు. అమ్మ మీరు ఒకసారి ఆలోచించండి, 20 లక్షల మందికి, 1 కోటి పశువులకి నీళ్లు దేవుడు సప్లై చేశాడు బండలోంచి అంటే ఎంత పెద్ద దారి వచ్చి ఉండాలి ఒకసారి ఆలోచించండి. కొట్టుకొని సావరం చిన్నగా వస్తే గ్లాసులు పెట్టి ఇట్లా తిప్పుకునే అంత కాదు, ఇది వచ్చేసింది నదుల టైపులో వచ్చేసిందండి. ఆ బండలోంచి వచ్చిన నీళ్లు ఏకంగా ఒక నదిలాగా వచ్చేసింది. ఎవరికి కావలసినంత నీరు సమృద్ధిగా తాగారు. ప్రియమైన వారు అంతా కూడా తృప్తి పొందారు. అక్కడ కొంతకాలం గడుపుతూ ఉన్నారు. గడుపుతున్నటువంటి ఈ పరిస్థితులలోనే పక్కన ఒక జాతి ఉందండి. ఆ జాతి పేరు ఏం పేరు? అమాలేకీయులు. ఎవరాలు? అమాలేకీయులు వచ్చేసేసి వీళ్ళ మీదకి అనవసరంగా యుద్ధం. అప్పుడప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే ఏ రీజను ఉండదు కానీ పోద్ది, జుట్టు పట్టుకుంటుంది, కొట్లాటకు దిగుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? అట్లాంటి బ్యాచ్ అనమాట ఈ అమాలేకీయులు. ఇలా ఎప్పుడైతే ఏ కారణం లేకుండా యుద్ధానికి వచ్చారో దేవుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మోషేని పిలిచి, నాయనా మోషే ఇప్పుడు యుద్ధం మీరు చేయండి. ఇప్పుడు ఎవరు చేయాలా? ఇంతకుముందు దేవుడు ఏమన్నాడు? నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మన జీవితంలో 2 రకాల యుద్ధాలు వస్తాయమ్మ. మొదటిది బయట నుంచి వచ్చే యుద్ధాలు, రెండోది లోపల ఉండేటటువంటి యుద్ధాలు. బాగా లోపల జరిగే యుద్ధం ఒకటి ఉంటుంది, బయట నుంచి వచ్చే యుద్ధం అనేది ఒకటి ఉంటుంది. బయట నుంచి జరిగే యుద్ధం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ప్రార్థనే జరగని అనే పరిస్థితి వస్తే దేవుడు ఆయనే రంగంలో దిగుతాడు. చాలామంది మొన్న ఎలక్షన్కు ముందు అనుకున్నారు ఈసారి మన పరిస్థితులు ఎలా ఉంటాయో అని. కానీ ఎవరు దిగుతారు రంగంలోకి? ఆయన దిగుతాడు. మీరు ప్రార్థన చేసుకోవటానికి కానీ, వాక్యం ప్రకటించుకోవటం కోసం కానీ, వాక్యాన్ని నేర్చుకోవటం కానీ అన్ని రకాలైనటువంటి వసతులు ఆయన ఇస్తాడు. ఆయన చేసే యుద్ధం ఉంటుంది, ఆయనకి అప్పచెబుదాం. కానీ కొన్ని యుద్ధాలు నువ్వే చేయాలి. ఏంటి యుద్ధం అంటే, ఎంతసేపు కూర్చున్నారు, ఇంటికి పోయారు, ఇంటికి పోయిన తర్వాత మీకు కామన్గా ఏమనిపించింది? సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పనులలో బాగా బిజీ గడిపేశారు. బెడ్ దగ్గరకు రాగానే ఏమనిపించిద్దమ్మా? ఒక చిన్న వార్నింగ్ వచ్చింది. ఫస్ట్ కొద్దిగా ప్రార్థన చేసుకో ప్లీజ్ అని వార్నింగ్ వచ్చింది. ఏం చేస్తావులే, బాగా అలిసిపోయినాను ఈరోజు, రేపు చేద్దామలే అనుకుంటా. అది అర్థమైందా? అది లోపల జరుగుతున్నటువంటి యుద్ధం. అది అర్థమైందే? పొద్దున్నే లేచిన వెంటనే మనకు జనరల్గా కొత్త సంవత్సరం రోజు ఒక కార్డు తీసుకుంటారు. ఆ రోజు ఒక తీర్మానం చేసుకుంటారు, దేవా ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఉదయం లేవగానే నీకోసం ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. ఎన్ని రోజులు దాన్ని నిలబెట్టుకుంటాం? ఎన్ని రోజులు నిలబెట్టుకుంటాం అమ్మా? చాలా తక్కువ. అవునా కదమ్మా? చాలా తక్కువ అండి. లోపల మీరు బాగా గమనించండి. ఏమంటే బయటికి చెప్పకుండా విశ్వాసులుగా భక్తులుగా బయటికి కనబడుతూ రహస్య పాపం చేసేటటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందా? లోపల మాత్రానికి పాపమే ఉంటుంటుంది, పైకి మాత్రానికి భక్తుల్లాగానే ఉంటుంటారు. లోపల సీక్రెట్గా ఫోన్లు, సీక్రెట్గా ఏమంటారు వ్యభిచారం, సీక్రెట్గా ఏమంటారు ఇవన్నీ జరుగుతూనే ఉంటుంటాయి లోపల.
కానీ బయటికి మాత్రం ఎలాగ ఉంటుంటారండి? బయటికి మాత్రం భక్తులుగా ఉంటుంటారు. ఇవి లోపల జరుగుతున్నటువంటి పోరాటం. ప్రియమైన వారు, ఇలాంటి పోరాటం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆ పోరాటం నువ్వే చెయ్యాలి. చాలామంది ప్రార్థన చేస్తాం, ప్రార్థన అడుగుతూ ఉంటుంటారు, బ్రదర్ నేను ఈ మధ్య అసలు శోధనలు ఎక్కువైపోయినాయి బ్రదర్, నా జీవితంలో శోధనలు ఎక్కువైపోయినాయి, నా కోసం ప్రార్థన చేయండి అంట. అమ్మా, అది ఆ ప్రార్థనలో మనం చేస్తే కాదు. అది ప్రార్థనలు ఎవరు చేసుకోవాలి? నీ లోపల జరుగుతున్నటువంటి పోరాటం అది. యేసు ప్రభువుల దగ్గరికి 3 వచ్చారు శిష్యులు, అందరు కలిసేసి గెత్సెమనే తోటలోకి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? పేతురు, యోహాను, యాకోబు 3 వెళ్ళారు. యేసు ప్రభువుల వారు ఏమన్నారు? మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడా, మీకు నిద్ర లేకుండా నేను ప్రార్థన చేస్తాను? మీరు మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. అది మీలో జరగవలసినటువంటి పోరాటం, మీరు జయించాల్సినటువంటి పోరాటం. కాబట్టి మన జీవితంలో ప్రియమైన వారలారా, మనం కొన్ని చేయాలి, దేవుడు మన కోసం కొన్ని చేయాలి. దేవుడు చేసే యుద్ధాలు వేరు, మనం చేయాల్సినటువంటి యుద్ధం వేరు. కనుక ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నారంటే, మోషేని పిలిచి, నాయనా మోషే వెంటనే రెడీ చేసేసేయి. ఎవరిని? యెహోషువని రెడీ చేసేసి యుద్ధంకి పంపించేసి. యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఎదురుగా ఒక చిన్న పర్వతం ఉందమ్మా. ఆ పర్వతం మీదకి ఎక్కారు. పర్వతం మీదకి ఎక్కి చూస్తున్నాడు. ఎవరో మోషే గారు చూస్తున్నారు. మోషే గారితో పాటు ఇంకొక 2 తీసుకెళ్ళాడు. ఎవరెవరు అమ్మా? ఎవరో కాలేబు కుమారుడైనా, ఒకసారి చదవండి ఆ మాటలు. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లుగా చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు. ఎవరెవరమ్మా? 3 వెళ్ళారన్నమాట. ఎవరెవరు? మోషే, అహరోను, హూరు. ఈ హూరు ఎవరు? ఈ హూరు ఎవరు అంటే కాలేబు గారు. తెలుసుగా మీకు? కాలేబు గారి యొక్క కొడుకు అని అంటారు చరిత్రలో. అమ్మ, ఎవరమైనా కాలేబు గారి యొక్క కుమారుడు. ఇతనికి 40 సంవత్సరాలు. ఎవరికి? హూరు గారికి 40 సంవత్సరాలు. మోషే గారికి 81 సంవత్సరం. అప్పటికి 81 సంవత్సరం, 81 ఇయర్స్. అహరోనుకి 84 ఇయర్స్. మొత్తం వాళ్ళ 3 వయసులు చెప్పండి. 84, 81, 40. ఈ 3 వ్యక్తులు వెళ్ళారండి. వీళ్ళ 3లో సీనియర్ ఎవరు? అహరోను. ఎన్ని సంవత్సరాలు? 84. నెక్స్ట్ మోషే 81, హూరు 40. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు కర్రని ఇలా ఎత్తేసాడు. ఎత్తిన తర్వాత ఎత్తినప్పుడు మనోళ్ళు గెలుస్తున్నారు, దించితే ఓడిపోతున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక శ్రమ వచ్చేసింది. ఆ శ్రమలోని ఇప్పుడు మోషే ఎంతసేపు అని హోల్డ్ చేస్తాడు? ఇట్లా చెప్పండి. మోషే ఒక్కడి వల్ల ఈ విజయం రాదు. ఇప్పుడు మోషే ఒక్కడి వల్ల ఈ విజయం రాదు. ఈ మోషే ఆ శోధనలో కానివ్వండి, ఆ శ్రమలో కానీ, జరుగుతున్న యుద్ధంలో కానీ గెలవాలి అని అంటే పక్కన 2 సపోర్ట్ ఉండాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళిద్దరు సపోర్ట్ ఉండాలి. వీళ్ళిద్దరూ సపోర్ట్ తీసుకొని 3 కలిసి దేవునికి మొర్ర పెడితే, వాళ్ళిద్దరూ కూడా సహాయం తీసుకొని మొర్ర పెడితే సమిష్టి, ఏమంటారమ్మా? సమిష్టి ప్రార్థన అంటారు చూసారు, సంఘ ప్రార్థన. మీరు సంఘానికి ఎందుకు రావాలి? కొన్ని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసి సాధించేవి ఉంటాయి, కొన్ని సంఘంగా కూడుకొని ప్రార్థన చేసేసి సాధించేవి ఉంటాయి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నారు అని అంటే, ఆ దానిలో కనుక యుద్ధంలో గెలవాలి అని అంటే వీళ్ళు 3 కలిసి ప్రార్థన చేస్తే కానీ అందులో నుంచి గెలవలేకపోయారు. ప్రియమైన వారు, ఇంకొక మాట చెప్పేసి ముగిస్తానమ్మా. చివరిగా దేవుడు ఏం చేశారంటే యుద్ధంలో గెలిచేశారు. గెలిచిన తర్వాత మోషేని పిలిచిన ఆయన ఒక వార్నింగ్ రాయి. ఈ అమాలేకీయులు అనవసరంగా వచ్చి, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. ఈ అమాలేకీయులు అందరూ కూడా దయచేసి నిద్రలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి తల ఎలా అనుకొని, ఓకే, కొంచెం ఊగుతున్నట్టుంది కదమ్మా. వాళ్ళని అమాలేకీయులు అనవసరంగా ఏ కారణం లేకుండా, ఏ రీజన్ లేకుండా దేవుని బిడ్డలైనటువంటి నా ప్రజలతో యుద్ధం చేసేశారు. కాబట్టి వాళ్ళ పేరుని నేను భూమి మీద లేకుండా తుడిచేస్తా. వాళ్ళ పేరుని భూమి మీద లేకుండా తుడిచేయబోతున్నాను. ఇది ఒక హెచ్చరికగా రాసేసేయి అని అన్నాడు. హెచ్చరికగా రాసేయి అని చెప్పేసి ఒక మాట చెబుతున్నారు చూడండి. 14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము అని అన్నాడు. ఇది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం? దేవుడు 1446 సంవత్సరంలోని అమాలేకీయుల గురించి చెప్పినటువంటి మాట.
మీరు బాగా గమనించండి అమ్మా, మీరు పాపంలో ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు దేవుడు ఒక్కసారి కనుక నిన్ను లేపేయాలి అని అనుకుంటే ఆయనకి ఒక్క సెకనే, ఇప్పుడు నన్ను చంపేయటం కానీ నిన్ను చంపేయటం కానీ ఆయనకి ఒక లెక్క, లేకపోతే నిన్ను చూసి నన్ను చూసి ఏమన్నా భయపడతాడా అమ్మా? మనం భయపడేంత పర్సనాలిటీగానే కాదు, అవునా? అమాలేకీలను తుడిచేస్తాను అని 1446 సంవత్సరంలో దేవుడు వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాడండి. 400 సంవత్సరాలు వెయిట్ చేశాడండి దేవుడు. 400 years వెయిట్ చేశాడు. వెయిట్ చేసినా కూడా అమాలేకీల బుద్ధి ఏంటంటే అనవసరంగా కెలికి గొడవ పెట్టుకోవటం, ఏ కారణం లేకుండా ఎదుటోళ్ళ మీదకి దాడి చేయటం. ఇలాంటి బుద్ధి ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తను పిలిచి సౌలు అనేటటువంటి మహారాజుకు చెప్పేశాడు. ఆయన సౌలా, సమూయేలుకు చెప్పాడు. ముందుగా సమూయేలు, ఆ సౌలుకు చెప్పు, అమాలేకీలకి నేను 400 సంవత్సరాల క్రితమే వాళ్ళని లేపేద్దాం అనుకున్నాను. 400 సంవత్సరాలు టైం ఇచ్చిన వాళ్ళకి, అయినా వాళ్ళ ప్రవర్తన ఏం మారలేదు. కాబట్టి యుద్ధం చేసేసి అమాలేకీలలో ఏది కూడా ఉండటానికి లేదు అమ్మా. జంతువులు, పిల్లలు, పెద్దలు మొత్తాన్ని పూర్తిగా తుడిచేయి అని సౌలుకు చెప్పారు. సౌలు యుద్ధానికి వెళ్ళాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. అక్కడికి వెళ్ళాడండి. సౌలు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు, సమస్తం నాశనం చేయమని చెబితే సౌలుకు నచ్చినటువంటి పశువులు, బలిష్టంగా ఉన్నటువంటి పశువులు, గొర్రెలు, వీటన్నిటిని తెచ్చుకున్నాడు. సమూయేలు దగ్గరకు వచ్చి, ఏం సౌలా మరి చంపేసేవా అని అంటే, అందరం చంపేసేనయ్యా అని అన్నాడు. మరి ఏందో శబ్దాలు వినపడుతున్నాయి అని అంటే, ఆ గొర్రెలు, ఆ పశువులు ఉన్నాయి కదా, అవి చాలా చాలా ఎలా ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి, మన దేవుడికి బలిద్దాము, మన కోసమే తీసుకొచ్చేసిన అన్నాడు. వారి దరిద్రుడా, దేవుడు పూర్తిగా లేపేమన్నదే కరెక్ట్గా ఉన్నదన్నట్టు చెయ్యి, నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడిగితే ఏం చెప్పలేదు. మరి ఈడెవడు అని అంటే, ఈడు అమాలేకీల రాజు అయినటువంటి అగబు అనేవాడు. మరి ఈయనెందుకు పట్టుకొచ్చేసావు అని అంటే, వాడు రాజు కదండి, ఎందుకో సరదాగా పట్టుకొచ్చేసిన అని అన్నాడు. సమూయేలు లేపేసేసాడండి. సమూయేలు వాడిని రాజుని చంపేశాడు. ఏం చేశాడంటే, సౌలు వాళ్ళని చంపదలుచుకోలేదు. అమాలేకీలను, దేవుడు ఏ దేవుడైతే అమాలేకీలను తీసేయమని చెప్పాడో ఆ అమాలేకీలను ఉండనిచ్చింది ఎవరు? ఈ సౌలే. సౌలు అంతా అయిపోయింది. 31వ అధ్యాయం చివరిలోకి రాగానే యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీయులతో. సౌలుకి ఫుల్గా యుద్ధంలో బాగా గాయపడ్డాడు. చావు మాత్రం రావటం లేదు, నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. అటు ఇటు చూస్తే ఒకడు కనపడ్డాడు. ఒరే బాబు ఇట్రా, నీ కత్తి తీసుకొచ్చేసి నన్ను చంపేయరా, నా ప్రాణం పోవట్లేదు, నేనేమి బాధను తట్టుకోలేకపోతున్నాను అని అనగానే వాడు వచ్చి చంపేశాడు. ఈ సంగతి దావీదుకి తెలిసింది. సౌలును మరియు మీ స్నేహితుడు వాళ్ళందరూ కూడా మరణించేశారట అని అనగానే, మరి ఇంతకా మరణ వార్త తెచ్చింది ఎవరు అని అంటే, ఇగో ఈ సైనికుడు అండి అని అన్నారు. అరే బాబు ఇక్కడ రా, ఎలా చనిపోయాడు రా సౌలు గారు అని అనగలోనయ్యా, ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు, చివరికి ప్రాణం పోవటం లేదు, కొట్టుకుంటా ఉన్నది ప్రాణం. అలాంటి టైంలో రాజుగారు నన్ను అడిగారు, నన్ను చంపేయండి అని అన్నారు, నేను కత్తితో లేపేశానయ్యా అని అన్నాడు. అంటే ఈడేమనుకున్నాడంటే, దావీదికి సౌలుకి మధ్య గొడవలు ఉన్నాయిగా, సౌలును చంపితే దావీది గారు నాకు ఏదో గిఫ్ట్ ఇస్తాడులే అని అనుకున్నాను. ఇంతకు నువ్వెవడరా అని అన్నాడు. అమాలేకీయుడయ్యా అని అన్నాడు. చూసారా, ఏ అమాలేకీయుడినైతే దేవుడు చంపమంటే వద్దన్నాడో ఆ అమాలేకీయుడి చేతిలోనే ఏమైపోయింది, సౌలు జీవితం నాశనం అయిపోయింది. ప్రియమైన వారు, నీ జీవితంలో కూడా అంతేనమ్మా. దేవుడు కొన్నిసార్లు చెబుతాడు, నీకు ఇది తీసేయనాయన, అది తీసేయనాయన, అదొద్దు ఇదొద్దు అని చెబుతాడు. సిగరెట్ తీసేయనాయన, తీసేయి, ఎందుకు నీకు అనవసరంగా బాడీలో పార్ట్స్ అన్నీ పాడైపోద్ది. తాగుడు తీసేసే, వ్యభిచారం ఎందుకు, నీ కుటుంబం పాడైపోద్ది, ఎందుకు చెప్పు. ఇవన్నీ దేవుడు చెబుతూ ఉంటుంటారండి. రహస్య పాపం నీకు ఎందుకు, నేను తీసేసే. ఏదైతే దేవుడు తీసేయమని చెబితే అది తీసేయకపోతామో దాని మూలంగానే మన ప్రాణం అనేది పోతుంది. ప్రియమైన వాళ్ళు, ఏ అమాలేకీలనైతే సౌలుకు చెప్పి చంపేయమన్నాడో ఆ అమాలేకీలను సౌలు ఉండమన్నాడు, వాళ్ళను ఉండనిచ్చాడు. ఆ జాతిలో ఉన్న అమాలేకీల చేతిలోనే తన ప్రాణాన్ని కోల్పోయాడు 400 సంవత్సరాల తర్వాత. ఇది జరిగిన తర్వాత 500 సంవత్సరాల టైం అయిందండి. ఎస్తేరు మహారాణి వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఎస్తేరు మహారాణి గారి యొక్క పినతండ్రి మొర్దుకై గారు ఉన్నారు కదా, మొర్దుకై గారు నమస్కారం చేయలేదని మొర్దుకై గారి మీద ఏమంటే పగ పెట్టుకున్నాడండి. ఒకడు నమస్కారం చేయలేదని ఎవడన్నా పగ పెట్టుకుంటాడు దరిద్రుడు. ఏమయ్యా మొర్దుకై, నాకెందుకు సాష్టాంగ నమస్కారం చేయలేదండి అంటే చెప్పిండండి, ఏమంటే మీరు ఏమనుకోవద్దు హమాన్ గారు, మాకు ఒక సెంటిమెంటు, మా దేవుడికి తప్ప మేము ఎవరికి కూడా అటు చేయమండి, దయచేసి అర్థం చేసుకోండి అని అన్నాడు. ఒరే నువ్వు ఇట్ట చేస్తావా అని చెప్పేసి ఏకంగా జాతినే లేపేద్దామని అనుకున్నాడు వాడు. ఏంటిది, ఆ హామాన్ ఎవడనుకున్నారు,
ఈ అమాలేకీల సంతతే. అర్థమవుతుందా మీకు? అమాలేకీల సంతతే. సౌలు కుటుంబం ఇజ్రాయేలు జాతిని చంపేసే పరిస్థితి ఎవరి మూలంగా వచ్చింది? అదే అమాలేకీల మూలంగా వచ్చింది. ప్రియమైన వారలారా, ఒక్కటే మీరు గమనించుకోండి. దేవుడు ఏదైతే నీ జీవితంలో తీసేయమంటాడో అది తీసేయకపోతే నీ ప్రాణానికి ప్రమాదం, తీసేయకపోతే నీ కుటుంబానికి కూడా ప్రమాదం. ఇక్కడ ఇంత జరిగిన తర్వాత దేవుడు ఈ అన్ని చేసిన తర్వాత మోషే ఏం చేశాడు అని అంటే, చివరిగా అయ్యా ఈ యుద్ధంలో మనం గెలిచామనంటే నా మూలంగా కాదు, ఈ యుద్ధంలో జరిగింది అని అంటే మా అందరి మూలంగా కాదు, ఇది కేవలం దేవుడి దయ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఎవరికి? మన దేవుడికి చెందాలి అని అక్కడ ఒక మంచి ఏమంటారంటే బలిపీఠాన్ని కట్టి దానికి నిస్సి అనేటటువంటి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. ప్రియమైన వారల, కనుక ఇప్పటివరకు మనం నేర్చుకున్న దాంట్లో ఒక్కసారి రివిజన్ చేసి వదిలేస్తాం. ఓకేమా? మన జీవితంలోని శ్రమలు అనేవి వస్తాయి. దేని మూలంగా? 3 కారణాల మూలంగా వస్తాయి. మొదటిది పాపం ఉన్నప్పుడు దేవుని దయను పొందుకోవటం తొందరగా చేసుకోవాలి, లేకపోతే కనుక పాపంలో మరణిస్తే నరకం అనేది వెళ్ళిపోతుంది. రెండోది, పాపంలో పడకుండా దేవుడే మనకు శ్రమలు తోడు చేస్తాడు, అప్పుడు ఆయన కృపను పొందుకోవాలి. మూడోది, దేవుని మహిమార్థం మన జీవితంలో శ్రమలు వస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి. ఏ శ్రమలో ఉన్నప్పుడైనా సరే దేవుడు ప్రణాళిక ఏంటో మనకు బహిర్గతం చేస్తూ ఉంటాడు. ఇజ్రాయేలు జాతి అనేది పాపంలో ఉన్నప్పుడు, శ్రమలు అనేవి వాళ్ళకు వచ్చేసినప్పుడు వాళ్ళకి దేవుడు ఇవ్వబోయే రక్షణ ప్రణాళిక వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత యుద్ధంలో మనం నేర్చుకుందాం. మొదటి వాటర్ మూలంగా కొన్ని నేర్చుకున్నాం, వార్ మూలంగా కొన్ని నేర్చుకున్నాం, వార్నింగ్ మూలంగా నేర్చుకున్నాం. మొత్తం ఎన్ని నేర్చుకున్నాం? 3 పాయింట్స్. ఫస్ట్ వాటర్, వార్, వార్నింగ్. ఈ వార్లో ఏమి నేర్చుకున్నాం? యుద్ధం గెలవాలి అని అంటే అది ఒక్కడి వల్ల అయినది కొన్నిసార్లు, లేకపోతే సమిష్టిగానైనా సరే ప్రార్థన చేసి దేవుని దయను పొందుకోవాలి. చివరిగా దేవుడు ఏదైతే మన జీవితంలోంచి తీసేయమన్నాడో అది తీయకపోతే మన ప్రాణాలకే ప్రమాదం, మన కుటుంబానికి కూడా ప్రమాదం. ప్రియమైన వారల, కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ హెచ్చరికలను మన ఆత్మీయ జీవితంలోని కొనసాగిద్దాం, మనం పాటిద్దాం అండి, పరలోకాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం. ప్రియమైన వారు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ మహా ఉన్నతమైన ప్రణాళికల కొరకు తండ్రి, మా జీవితంలోని మీరు ఏర్పరిచినటువంటి ఈ రక్షణ భాగ్యం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా తండ్రి ఎంతో ఓపికతో మీ మాటలు తండ్రి శ్రద్ధగా విన్నటువంటి ప్రతి మాట మీ మాటని గ్రహించి తండ్రి మీకు భయపడి మీ మాటలను తండ్రి తమ హృదయాల్లో పదిలపరుచుకొని వాటి ప్రకారం ప్రవర్తించి మీరుండే లోకానికి చేరుకునేటటువంటి భాగ్యాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో కూడా తండ్రి మీ సహాయాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, 30 60 100 ఆత్మీయ మేలులతో తండ్రి నింపమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం. ఈ సంఘాన్ని తండ్రి దీవించండి, సంఘ కాపరిని తండ్రి దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి. అనేకుల రక్షణ కొరకు తండ్రి మీ కుమారుని తండ్రి మీ సేవలో వాడుకోనమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం. ఈ సంఘంతో తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప ఐక్యతను ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తండ్రి ఈ ప్రేమ తండ్రి మాతో విశ్వాసం విడిచే వరకు మేము కొనసాగించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటాం. ఇంతవరకు కూడా తండ్రి మీరు ముందుండి మీ మాటలు వినిపించినందుకు తండ్రి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటాం. మా జీవితంలో తండ్రి ఈ మాటలను మరొక తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు అక్కడ ఆలస్యమైతే తండ్రి మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి తండ్రి మీ విలువైనటువంటి సత్యమైన మాటలను తండ్రి మేము ఎన్నో నేర్చుకుని మా జీవితాలను సరిచేసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.